దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. అపోస్తలుల కార్యములో 27వ అధ్యాయము 26వ వచనం. అపోస్తలుల కార్యములో 27వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. సర్వకృపానిధివైన మా దేవా, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మా మంచి కాపరి, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటు నుంచి దేవా లోచైన నూతనమైన అతి శ్రేష్టమైన లేఖన ప్రత్యక్షతలు, ఆత్మ ప్రత్యక్షతలు దేవా, నీ చిత్తంలో ఉన్నటువంటి పరలోకం నుంచి మాకు అనుగ్రహించాలనుకున్న మర్మములు, అలాగనే వారికి వినబుద్ధి పుట్టించే వరకు, వినబుద్ధి కలిగినంత వరకు నువ్వు బోధించావని, బోధించేది ప్రతిదీ ఉపమానం లేక బోధించలేదని, అలాగనే ప్రతిదీ వివరంగా వారికి తేటగా ప్రకటించావని లేఖనం సాక్ష్యం ఇచ్చినట్లుగా ఇవన్నీ కలగలుపుకొని ప్రభువా, నీ మనసులో ఉన్న సంగతులను బయటకు తెచ్చి నీ దయా సంకల్పంలో నిర్ణయమైన ప్రజలకు అవసరమైన, మాకు అవసరమైన నీ చిత్తమైన వర్తమానమును బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంచరులోంచి మీరు కనబడుతూ, మీ దాసుని నోటిని మీ నోటి బోరగా మార్చి బలమైన వాక్శక్తినిచ్చి నీవే సూటిగా తేటగా స్పష్టంగా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడుచుండగా మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడి హృదయాన్ని వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి భూదిగాంచల వరకు ప్రభు ఘనమైన నీ సేవ చేటుకు బయలువెళ్ళి నీ కృపలో నీ చిత్త ప్రకారం సంఘాలు కట్టి, సంఘస్థాపన చేసి, మందిరాలు కట్టి ఆరోగ్యకరమైన నీ హితబోధను దేవా వారికి అందిస్తూ ప్రతి ఒక్కరిని సత్యంలో ప్రతిష్ఠిస్తూ దేవా నీవు అనుకున్నటువంటి సర్వ సంపూర్ణ సత్య సంబంధమైన ఆరోగ్యకరమైన హితబోధన నీ బిడ్డలకు అందిస్తూ అందరినీ సంపూర్ణులుగా చేసి ఒకానొక రోజు ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట వారు సంపూర్ణ సిద్ధి పొంది నిలబడినట్లుగా మేము కూడా సంపూర్ణులమైన ఎదుట నిలబడినట్లుగా, కృప కలుగునట్లుగా మేము సిద్ధపడుచు వారిని సిద్ధపరిచి ఆనాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీ ఎదుట నిలబడ్డప్పుడు ప్రభువా ధైర్యముగా నీ చేత అయా మేము నీ ఎదుట ధైర్యంగా నిలబడి నీవు నిర్ణయించినటువంటి బళా మంచిదాంశురాలని మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేస్తూ నిన్ను మహింపరచుకునే ధన్యత కలుగునట్లుగా అందుకు అవసరమైన హితబోధ మాకు అందించండి అయ్యా. ఈరోజు మాతో మాట్లాడు. గొప్ప కార్యాలు జరిగించమని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ పక్షం వహించిన నేను బలహీనుడు, ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్న, నీ కృప మీద ఆధారపడ్డ, నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు కూడా క్షమించు. నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంలో నన్ను కడిగి పవిత్రపరచు. నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తి ఇంకను గొప్పగా ఉంచు అయ్యా. ఇదిగో పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పర్లవు శుద్ధ సువర్ణ తైలం నా నెత్తి ఇంకను గొప్పగా ఉంచు. హెస్కేల్ 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి నీ ఆత్మతో నింపి మీరు నాతో మాతో మాట్లాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1-7-20 ప్రకారం, యెషయా 57:16 ప్రకారం, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 27-37 ప్రకారం నీ కృప నాకు దయచి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచి.
నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. నీ ఆత్మకార్యములు జరిగించండి ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ధారాళమైన నీ ఆత్మ నడిపింపు దేవా రాకుండా, లేఖన ప్రత్యక్షత ఆత్మ ప్రత్యక్షత కలగకుండా, నీ మాటలు ప్రభు శ్రద్ధ వినయ భయ భక్తులు కలిగి నీ బిడ్డలు విని దేవ వాటిని హృదయంలో పదిలపరుచుకోకుండా డిస్టర్బెన్స్ చేయాలని దేవా దుష్టుడు వాడి దూతలు ఇంకా ఈ ప్రాంతంలో పూజలు అందుకున్న దేవి దేవతలు దేవుళ్ళు అనబడినే కానీ, లేదంటే కులానికి సంబంధించిన దేవి దేవతలు దేవుళ్ళు అనబడినే కానీ, ఏ రీతిగా కోడ శక్తులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, చిల్లంగి బాలమని చాదబడి క్షుద్రపోలు కావచ్చు, వశీకరణ సంబంధించినవి కావచ్చు, అవి ఎంత ప్రమాదకరమైనవి కావచ్చు, రక్తం చిందించినది మనుషుల రక్తం కానీ దేవా జంతువుల రక్తం కానీ చిందించబడిన దాన్ని బట్టి దేవా ఉగ్రరూపం దాల్చి అవి దాడి చేయడం ప్రయత్నం చేయొచ్చు. వాటన్నిటిని వేస్తున్నాను నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి బంధిస్తున్నాం. ఇప్పుడే విసిరి నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాం. అక్కడ ఇప్పుడు వేస్తున్నాములు వాటి ప్రభావం లయమైపోవును గాక. దేవా నా చుట్టూరు మా చుట్టూరు నీ చిత్త ప్రకారం ప్రాంతంలోకి పిలుస్తున్న ప్రతి బిడ్డ చుట్టూరు, గృహం చుట్టూరు, అయ్యా ఈ కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం సమస్తం చుట్టూరు సిలువ రక్తపు కంచెనే, రక్షణ కంచెనే, అగ్ని కంచెనవి దేవదూతలను చుట్టూ కావలిగా ఉంచు. అగ్నివాడి రథముల సాయంత్రం చుట్టూ కావలిగా ఉంచు. నీ మహిమే కానీ జ్ఞాపకం చేయడు సమస్తంపై ఆవరింపచ్చాయి. యెషయా 57:16 నీ చేతిని దాచిపెట్టు ప్రభు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6వ అధ్యాయం 16, 17 నీ దేవదూతలు అగ్నివాడి రథం చుట్టూ కావలిగా ఉంచు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజమని వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడు సమస్తంపై ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడు సమస్తమును కమ్మునుగా. మహిమ తేజ ప్రభు ఇక్కడ నుంచి నలుదిక్కులు ప్రభులీలు వెళ్ళును గాక. జకర్యా గ్రంథం 2:5 నీవే అగ్ని ప్రాకారమే నిలిచి ఉందో గాక. మేమున్న ఈ ప్రాంతాన్ని దేవాన్ని బిడ్డలు ఏకీపిస్తున్న ప్రభు ఆ ప్రాంతం సీనాయి పర్వతంగా మార్చబడి స్తుతి సింహాసనాసనుడు నువ్వుండి నీలో నుంచి ప్రభు నలుదిక్కులు కేస్తున్నాములు ప్రభులీలు వెళ్ళును గాక. గొప్ప కార్యాలు జరిగించమని నీవు చోటు నడిపించి మాకు బోధించమని ఈ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములను అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటూ నీ చేతులు మమ్మల్ని అప్పజెప్పకుండా మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ, అలాగే నా ఈ మాటలు వింటున్న వారికి, అలాగనే ఈ వీడియో ద్వారా వింటున్నా ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మీ అందరికీ చూడండి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. చదువుకున్న లేఖన భాగంలో పౌలు భక్తుడు చెప్తున్న మాట ఇది ఏంటయ్యా అంటే, అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను అన్నాడు. ఎక్కడ జరుగుతుంది, ఏందా సందర్భం అంటే, పౌలు భక్తుడు సంగతి మనకు తెలిసింది. ఎంత ఆసక్తి కలిగి దేవుని సంఘాన్ని పాడు చేశాడంటే, ప్రాణాధారమైనట్టు. అంటే ఈ క్రైస్తవులను హింసించటం, దేవుని సంఘాలను పాడు చేయటం ఎంత ఇష్టంగా అంటే ప్రాణాధారమైనట్టుగా. అంటే చాలామంది చెప్తూ ఉంటారు, ఒక ఆడపిల్లను చూసి నువ్వు నా ప్రాణం అంటారు. ఓ మగ పిల్లగాడిని చూసి ఆడపిల్ల కూడా నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు నా ప్రాణం అంటారు. అలాగనే కట్టుకున్న భార్యతో కూడా భర్త అంటాడు, నువ్వు నా ప్రాణమే అంటాడు. భర్తనే భార్య కూడా అంటది, ఏమయ్యో నువ్వు అంటే నాకు ప్రాణం అని చెప్పాడు. నువ్వు లేకపోతే ప్రాణాధారమైనట్టు అనే మాటకు అసలు అర్థం ఏంటంటే, ఆ వ్యక్తి లేకపోతే ఇక నేను చచ్చిపోతా. అంటే అంత ఇష్టంగా ఏం చేశాడు? మంచి బిర్యానీ తిన్నాడా? లేదంటే ఆ కాలంలో యూదులు చేసుకునేటువంటి రొట్టెలు తిన్నాడా? గోధుమ రొట్టె, యవల రొట్టెలు ఇది తిన్నాడా? లేదంటే మంచి రుచికరమైన మాంసం వండుకొని ఆ రొట్టెలో నంచుకొని తిన్నాడా? లేదంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు దేవుడు చెప్పినట్టుగా పస్కా బలి ఆచరించవలెను అని చెప్పని పులియని రొట్టెల పండగ దాంట్లో ఆ రొట్టె విరుచుకొని చేదు కూరలో ఆ మాంసాన్ని కలుపుకొని తిన్నాడా బాగా ఇష్టంగా? లేదంటే తన కుటుంబీకులకి ఏదన్నా ఇష్టమైనది చేయించాడా? లేదంటే ఎవరైనా సన్మానించాడా?
అబ్బే ఏమి కావే. మరి ఏం చేశాడంటే దేవుడికి వ్యతిరేకంగా అడుగులు వేశాడు. ఈ రోజులో చాలామంది దైవజనులు యొక్క కుటుంబానికి లేదంటే సంఘానికి మందిరానికి చాలామంది కోకొల్లలుగా నడుం బిగించి వ్యతిరేకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇవాళ యూట్యూబ్లో ఎలా ఉందంటే పరిస్థితి, దైవజనులు క్రీస్తుదాస్ గారు అంటే మీసాల గురవప్ప, ఆ దైవజనుడు తన అనుభవం నుంచి తన వారికి అర్థం కావాలని ఒక పాట రాసుకోండు. ఆ పాటని ఇప్పుడు ఎలా అయిందంటే ఆ పాట మీద తమ్నేలు కూడా ఎలా పెడుతున్నాయంటే కోయి కోయి మీసాల గురవప్ప అని చెప్పని ఒక ఫోక్ సాంగ్ చేశారు. కోడిని కోయి అని ఒక చరణం రాసి తర్వాత కళ్ళు పోయి అని చెప్పని ఒక చరణం రాశారు. నేను ఆ పాట విన్నాను. నేను ఆ మనసులో ఒకటే ప్రార్థన చేసి ఈ ఎగతాళి చేసే బ్యాచ్ మొత్తం ఖచ్చితంగా రక్షణ పొందాలి ప్రభువా, యేసునామములో నీ బైబిల్ పట్టుకొని ఒకప్పుడు ఒక దైవజనుడు ఇలా ఎగతాళి చేస్తే ఆ దేవుడు మమ్మల్ని క్షమించి రక్షించిదిగా ఆయన పక్షంగా సాక్షులుగా చేసి సేవ చేస్తున్నాడని సాక్ష్యం ఇవ్వాలి ప్రభు అని ప్రార్థన చేస్తానే ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. ఇది ఒక మీడియాలో అయితే ఇంకొకడు ఇవాళ నేను రెండు రోజులు ఇవాళ పగలు చూసా. నక్సలైట్ ఆయన సాయిల్ అన్న అంటారు. ఈ నషాపేట పట్టణంలో కూడా చాలాసార్లు వచ్చి సాక్ష్యం చెప్పాడు. సాయిల్ అన్న అంటారు, తెలంగాణ ప్రాంతం ఆయన నక్సలైట్ ఆయన. అయితే దేవుడు దర్శించాడు, దేవుడు పట్టుకున్నాడు, తన మారు మనసు పొందాడు. ఇవాళ ఒక కంజర పట్టుకొని ఎక్కడికి పోయిన ఎంత భారీ బహిరంగ సభ పెట్టు, ఆ చుట్టుపక్కల వాయిద్యకారులు ఉండని, ప్యాడ్ ఉండని, పియోన ఉండని, తబలా డోలక్ అన్నీ ఉండని, ప్రొఫెషనల్ సింగర్స్ అంతా ఉండని, కానీ తనకంటూ నలుగురు సహకారులు, ఆ నలుగురు సహకారులు పలకలు ఉంటాయి, తప్పెట్లు అంటారు. ఆ తప్పెట్లో ఈయన చేతిలో కంజర ఉంటుంది. ఇక ఆ మైకుల ముందు నిలబడతారు ఆ నలుగురు, ఈయన ఇక ఆ కంజరతో పాట పాడుతూ ఉంటారు. వెనక వాళ్ళు ఏళ్లతో పాటు కలిసి దరివేస్తూ ఉంటారనమాట. మంచి మంచి పాటలు ఇచ్చాడు దేవుడు ఆయనకి, మంచి మంచి పాటలు అన్నమాట. గుండు కొట్టినా నీ గుణం పోదు, అసలు బట్టలు మార్చినంత మాత్రాన నీ బ్రతుకు మారదు, నీ మనసు మారాలని చెప్పిన ఓ పాట. అలాగనే ఎర్రగుంటివే ఓ అన్నమా నువ్వు ఎర్రమట్టివే కదే అని చెప్పిన ఓ పాట. అన్నల్లారా ఓ అక్కల్లారా సువార్త చేల్చ వినరే అని చెప్పిన ఓ పాట. ఇట్లా రకరకాల మంచి మంచి పాటలు ఇచ్చాడు ఆయనకి. అయితే ఈ దరిద్రులకు ఏమొచ్చిందో మరి, దైవజనుల మీద పడ్డారు, క్రైస్తవుల మీద పడ్డారు. వాడు ఈ సాయిలన్న చెప్పిన ఒక మాట షార్ట్ వీడియో ఉంది, దాన్ని డబ్బింగ్ చేస్తా వీడియో వెనకమాల ఒక నలుగురు కుర్రోళ్ళు పెట్టుకొని వీడు ఒక పుల్ల ముందు పెట్టుకొని మాట్లాడుతూ ఉండు. నాకు అనిపించింది వాడు దొరికితే మామూలుగా తుమ్ముకు దందాం అనుకున్నా నేనైతే. కానీ వీడికి శిక్ష పడాలంటే ఇట్ట కాదు, దేవా నీ చిత్తం అయితే వాడు వెనకాల ఉన్నవాళ్ళు వీడు కూడా మొత్తం రక్షించబడి నీ పక్షంగా సేవ చేయాలని వదిలిపెట్టదు దేవుణ్ణి కూడా. ఈ పని చేయి, అప్పుడు వాడి తెక్క కుదురుద్ది. అప్పుడు దాకా వాళ్ళు అలీ గారు ప్రభు అని చెప్పని ప్రార్థన చేశాను నేను, నా మనసులో అయినా ప్రార్థన చేశాను. ఈ బ్యాచ్ ఇప్పుడు తయారయ్యారన్నమాట. పౌలు కూడా ఆనాటి దినాల్లో యేసు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిన తర్వాత తను ఎంతగానో ప్రేమించినటువంటి శిష్యులకు అనేక సంగతులను రూఢిపరుస్తూ ఆధారాలు చూపిస్తా అనేక సంగతులు బోధించాడు. ఆ బోధ అంతా అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, వీళ్ళు సేవ చేయడం మొదలుపెట్టారు. ఈ లోపల సౌలు అనేవాడికి గుణం పట్టుకుంది. ఏం గుణం అంటే మాయ రోగం. ఏందయ్యా మాయ రోగం అంటే సంఘాలు పాడు చేయాలి, సేవను పాడు చేయాలి, మందిరాలు పాడు చేయాలి, దేవుని యొక్క సేవలో ఉన్న సేవకుల కుటుంబాల మీద బురద చల్లాలి, లేదు దేవుని యొక్క రక్షణలో ఉన్నటువంటి సంఘ పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, వాళ్ళ కుటుంబాల మీద బురద చల్లాలి, లేదంటే మంత్ర ప్రయోగాలు చేయాలి, వాళ్ళ కుటుంబాలు నాశనం కావాలి. ఈ సెక్షన్తో నడుం బిగించిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న కుంభమేళాలో క్రైస్తవుల మీద, ముస్లిమ్స్ మీద భయంకరమైన పూజలు జరుగుతూ ఉన్నాయి ఆ శివుడు ముందు. అలాగనే జిమిలీ ఎలక్షన్ అని చెప్పని వాళ్ళకు అనుకూలమైన ఓట్లు పడాలని వశీకరణలు జరుగుతూ ఉన్నాయి.
అలాగే వీళ్ళకి నచ్చినటువంటి ప్రతిపక్ష నాయకులు, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష నాయకులు అంటే వీళ్ళకి యాంటీగా మాట్లాడుతున్న వాళ్ళ మీద కూడా మంత్ర ప్రయోగాలు ఉన్నాయి. వాళ్ళ మీద కూడా ఉన్నాయి మంత్ర ప్రయోగాలు. ఇదేంటంటే రహస్యంగా కొడతాం అన్నమాట. నేను అంటాను, క్రీస్తు రక్తంలో కడగబడ్డ వాడి మీద ఆ ఇంటి దాకా వస్తాయేమో, ఆ వ్యక్తి దాకా వచ్చి వాళ్ళతో ఉన్నటువంటి దేవుడు, వాళ్ళ మీద ఉన్నటువంటి రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ప్రశస్త వస్త్రం, దేవుని యొక్క బలమైన హస్తం అవి చూడుండటం అనేది చూసి మధ్యలో కూడా నిలబడకుండా బాగిపోతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కారణం క్రీస్తు రక్తం వారి మీద ఉంది, ఆ ఇంటి మీద ఉంది, ఆ వ్యక్తుల మీద ఉంది, ఆ సంఘం మీద ఉంది. లోకంలో అంటా ఉంటారు, ఏవి కూడా పీకలేరు అని చెప్పి, కలుపు మొక్కలు పీకలేరు అని చెప్పి అన్నట్టుగా ఏమి చేయలేరు క్రైస్తవులను క్రీస్తు రక్తంలో గడగబడ్డాను. వీళ్ళు పాడైపోవటమే తప్ప, వాళ్ళు నాశనం అయిపోవటమే తప్ప, చివరికి దైవజనులతో, పలానా వాళ్ళతో, పలానా దేవుని రక్తంలో కడగబడ్డ బిడలతో మేము ఇలా చేయటాన్ని బట్టి మా బ్రతుకులు ఇంత పతనం అయిపోయాయి, ఇంతగా నాశనం అయిపోయాయి, ఇదిగో మేము తీరని నష్టాన్ని, వేదనను మేము రుచి చూసామని వాళ్ళకు తెలిసి వస్తుంది. ప్రభు చిత్తమైతే వాళ్ళే రక్షించబడి సాక్ష్యం ఇస్తారు. ఏది నేను చెబుతున్నట్టు అనమాట. ఎలా మా తాతగారు ఇలా దేవుని దైవజను దూషిస్తే మా కుటుంబం ఇలా అయిపోయిందని నేను ఎలా అయితే సాక్ష్యం ఇస్తున్నానో, ఈ మంత్ర ప్రయోగాలు చేసేవాళ్ళు అంతే వస్తారు రేపటి దినాన. ప్రభు చిత్తమైతే. లేకపోతే అరణ్యంలో ఇజ్రాయేలీయులు రాలిపోయినట్లుగా యాడో దేవుడు నిర్ణయించినప్పుడు వాళ్ళ సావు ఎట్టొస్తుందో ఎవడికి తెలియదు. బైబిల్లో ఒక మాట ఉంది, నాశనం అనేది హఠాత్తుగా వచ్చి పడుతుందట, హఠాత్తుగా వచ్చి పడుతుందట. ఇప్పుడు ఈ సౌలు అనే వ్యక్తి యేసయ్య రక్తంలో కడగబడక మునుపు ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే క్రైస్తత్వాన్ని పాడు చేయాలి. మనస్సు నిండా నింపుకున్నాడు. ప్రాణాధారమైనట్టుగా దాన్ని స్థిరపరచుకొని ఇక అధికారుల దగ్గర పోయి తాకీదులు పొంది కొంతమంది ఆ చెరసాల్లో ఉన్న క్రూరమైనటువంటి దొంగలను కొంతమందిని తోడు చేసుకొని ఇక బయలుదేరాడు అనమాట. క్రైస్తవులను హింస పెడటానికి, చంపటానికి. ప్రభు చిత్తంలో వాళ్ళు ఒకవేళ సౌలు చేతిలో చనిపోయిన దాన్ని బట్టి వారు హతసాక్షుల లిస్టులోకి వెళ్ళిపోతారు. శ్రేష్టమైన ఆశీర్వాదం అది. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవుల మీద చెగబడుతూ ఉన్నారు. ఆనాడైతే వాళ్ళని హతసాక్షులు అవడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈనాడు దేవుని దయా సంకల్పంలో ఉన్నటువంటి సేవలు కానీ సంఘాల విషయంలో చెడగొట్టాలని చూస్తే దేవుడు ఊరుకునే రోజులుగా అవి. ఆన్ ది స్పాట్లో ఉగ్రతను ఖచ్చితంగా వాళ్ళు రుచి చూస్తారన్నమాట. అంత కోపంగా కదులుతున్న రోజులు ఇవి. సార్వత్రిక సంఘంలో యేసు ప్రభువాన్ని బయట పెట్టి వారి సొంత ఆలోచనలతో, సొంత అభిప్రాయాలతో, ఈ మధ్యలో పుట్టిన మనసులో, హృదయంలో పుట్టిన ఆలోచనల చొప్పున సంఘాలు కట్టబడుతూ ఉన్నాయి, సేవలు నడిపించబడుతూ ఉన్నాయి, బోధ చేయబడుతూ ఉంది. దేవుని వాక్కు చేత, దేవుడిచ్చిన మాట, దేవుని మాట ఎవరి నోట ఉన్నదో ఆ దైవజనుడు చెబుతున్న ఆ మాట వినకుండా పెడచెవిని పెట్టి దుర్మార్గమైనటువంటి మార్గంలో కొనసాగుతూ చాలామంది క్రైస్తత్వాన్ని, సంఘాలను, మందిరాలను, సంఘ సభ్యులను భ్రష్టత్వంలోకి ఈడ్చుకొని పోతా ఉన్నారు. ఎవడో అన్యుడు కాదు, సత్యమేంటో తెలియనివాడు కాదు, దేవుని ప్రజలే. దేవుని చేత ఎన్నిక చేయబడ్డాం, దేవుని చేత అభిషేకించబడ్డాం, దేవుడు మమ్మల్ని పంపించాడని చెప్పని ప్రారంభంలో రోషంగా కదిలారు. కాస్తంత మంది సమ్ముకోవడంగానే, అంటే సంఘ సభ్యులు సమ్ముకోవడంగానే, కాస్త రూపాయి రాగానే ఇక ఈయనకి జీవోపటంబం, ధనాపేక్ష, శరీరాశ అనే 3 రకాల జబ్బులు తగులుకొని అవి నయం అవటానికి దేవుడి దగ్గరకు వచ్చి లోపడితే, ప్రభు ఏం పట్టిందో, ఏ చెదలు పట్టిందో నా హృదయానికి. 139వ కీర్తన 23-24 వచ్చిన వాళ్ళు దావీదు భక్తుడు అడిగాడు, అయ్యా నాలో ఏ చెదలు పట్టిందో నన్ను పరిశీలించుము, పరిశోధించుము, పరీక్షించుము. నీకు ఆయాసకరమైన మార్గం ఏదన్నా ఉంటే దాన్ని తొలగించుము.
నీ నిత్యానుసారమైన మార్గంలో నన్ను నడిపించమన్నాడు. మనం ఇప్పుడు చదువుకుంటున్నటువంటి పౌలు భక్తుడు అంటే మొదటి ప్రారంభ సంగతులు మనము ప్రభు మన ఎదుట ఏకరువు పెడుతూ ఉన్నాడు. ఈ సౌలు అనే ఆయన పౌలుగా మారిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ తర్వాత సౌలు కాస్త పౌలుగా మార్చబడ్డాడు. అప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నాలో నాకు దోషం ఉన్నది అన్న సంగతి నాకు కనపడదు, కానీ నా ఎదుటి వారికి కనపడుతుంది, నా పక్క వాళ్ళకి కనపడుతుంది. అయినను విమర్శించేంత అవకాశం వాళ్ళకి నేను ఇయ్యను. నా ప్రభువే నన్ను విమర్శించాలి, నా ప్రభువే నన్ను కడిగివేయాలి, నా ప్రభువే నన్ను సరిచేసి నిలబెట్టేది అన్నాడు పౌలు భక్తుడు. ఈ దావీదు భక్తుడి దగ్గర, ఈ పౌలు భక్తుడి దగ్గరే దేవుని ఎదుటికి వెళ్ళి, నా హృదయంలో నా మనసులో నీకు నచ్చినటువంటి ఏదైనా బూజు కానీ చెదలు కానీ ఏదైనా పట్టుందా ప్రభా, దాన్ని తీసేయని చెప్పి నన్ను అడిగారు. ఈరోజు క్రైస్తత్వానికి ఈ మంచి అలవాటు లేదు. ఎవరైనా చెప్పాలని చూస్తే వాడేంది మాకు చెప్పేదన్న తిరస్కార బుద్ధితో వ్యవహరిస్తున్నటువంటి వైనం కనపడుతూ ఉంది. దిద్దుబాటు అనేది అసహ్యం అయిపోయింది అలా క్రైస్తత్వానికి. నేర్చుకోవటం అనేది అస్సలు పొరపాటును కూడా నచ్చదు. మేము నేర్పటానికే ఉన్నాం కానీ మేము నేర్చుకోవటానికి లేము. బైబిల్ గ్రంథం ప్రకారము విశ్వాసివైన, పరిచారకుడు అయినా లేదా పరిచారకురాలు అయినా, విశ్వాసులో స్త్రీగా పురుషుడిగా ఉండు, లేదంటే సంఘ పెద్దలో స్త్రీలుగా పురుషులుగా ఉన్న, సేవకుల్లో స్త్రీలు పురుషులుగా ఉన్న, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మేము ప్రభు దాసులము అంటున్నారు. ఓకే, ప్రభు ఏ జీవితం చేయాలి, దాసుడు అన్నవాడికి హక్కులు లేవు. ఐగుప్తులో చెరకు తీసుకుపోబడిన యోసేపుకు హక్కులు ఏమన్నా ఉన్నాయా? ఏ పని చెబితే ఆ పని చేయాలి దాసుడుగా ఉన్నవాడు. ఇంకొకటి, మేము ప్రభు అన్నాడు మత్తయి సువార్త చివరాజ్యంలో, నా పేరట అందరినీ శిష్యులుగా చేయండి అన్నాడు. శిష్యుడు అనేవాడు నేర్చుకోవాలి, తప్పుంటే దిద్దుకోవాలి. మేము దేవుని శిష్యులం అంటారు, దేవుని స్నేహితులం అంటారు, మేము దేవుని పక్షంగా సేవకులం అంటారు, బాగుంది. మేము ప్రభు దాసులం అంటారు, బాగుంది. ప్రభు కోరుకున్నట్టుగా నువ్వు నేను ఎవరికోళ్ళు తొంగి చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రభు కోరుకున్నట్టుగా లోబడుతున్నామా? శిష్యులమని చెబుతున్న దాన్ని బట్టి ప్రభు సన్నిధిలో నేర్చుకుంటున్నామా? దిద్దుబాటు చేసుకోరాబ్బా, ఇదేంటే దిద్దుబాటు చేసుకోమ్మా, ఇదేంటే దిద్దుబాటు చేసుకుంటున్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. ఈ పరీక్షించుకునేటువంటి ఈ స్వభావం ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలలో, మందిరాలలో క్రైస్తవులు, మేము క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, మేము దేవుని పిల్లలం అనుకుంటున్న వారికి ససేమిరా నచ్చట్లేదు. అందుకే దేవుడు బయటకు పోయి కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు సంఘంలో లేడు దేవుడు. ఎక్కడో దేవుని చిత్త ప్రకారం అడుగులు వేస్తూ దేవుడు చెప్పిన మాటలు ప్రకటించబడుతున్న ఆ మందిరాల్లో, ఆ సంఘాల్లోనే దేవుడు ఉంటున్నాడు. 99% క్రైస్తవ సంఘాలలో, మందిరాలలో మేము క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, మేము ఇది అది అని చెప్పుకుంటున్న వాళ్ళ దగ్గర దేవుడు లేడు, వాళ్ళలో దేవుడు లేడు. మరి ఎవరున్నారంటే ప్రకటన గ్రంథం చెబుతుంది, ఇదిగో నా దాసులను మోసపరచుటకు యెజబెల్ అనే ఒక దురాత్మ ఉంది. యెజబెల్ అనే ఒక దురాత్మ ఉంది. అది ఎక్కడుందంటే ఏలియా కాలంలో ఉన్నది. ఆ యెజబెల్ అనేది ఐగుప్తు నుంచి వచ్చింది. అహాబ్ అనే దేవుని బిడ్డ రాజు, అతగాడు కోరి బాగా అందంగా ఉందని తెచ్చుకుంటే ఆమె వచ్చ కొన్ని పోత విగ్రహాలు కూడా తెచ్చుకుంది. కొన్ని ఆమె ఆచరించే భక్తి సాంప్రదాయాలకు తగినటువంటి దేవతలను, దేవుళ్ళను తెచ్చుకొని మచ్చని ఇంట్లో పెట్టుకుంది, ఆ రాజ్యంలో పెట్టుకుంది. అలాంటి బొమ్మలు తయారు చేయించి ఆడబడి చాడ నిలబెట్టి మొక్కడు అందరూ అని చెప్పింది. లేదంటే చంపేస్తానంది. మొక్కండి, లేదంటే చంపేస్తానంది. నా పోతనేవాడిని క్రూరంగా 1 ఎకరం పొలం కాడ చంపేసింది, తప్పుడు సాక్ష్యాలను పెట్టి. అంత దుర్మార్గురాలు అది. మాట వినకపోతే, మేము చెప్పింది చెయ్యకపోతే ఇదిగో నీ మీద చేతబడులు చేయించాలనేటువంటి దౌర్భాగ్యురాలు అది. ఆ రోజు జరిగాయి. అందుకే ఏలియా పారిపోయాడు, ఇది దుర్మార్గురాలు అని చెప్పని. అయినంత మాత్రాన్ని ఏలియా చావలా.
ఆ యెజబెలు చచ్చింది. కుక్క చావు చేస్తామని చెప్పాడు ఏలియా. ఏలియా అంటున్నాడు అహబుతో, యెజబెలుతో, నాబోతు అనేవాడిని ఎక్కడైతే చంపారో ఆ చంపినప్పుడు వాడి యొక్క రక్తం చిందితే కుక్కలు నాకాయి, అలాగే మీ రక్తం కూడా నాకుతాయి అని చెప్పాను. అలాగే అక్షరాల నెరవేరింది. అలాగే అంత దుర్మార్గురాలు అది అపవాది యొక్క స్నేహితురాలు. దాని యొక్క ఛాయలు, దాని యొక్క క్రియలు ఈరోజు క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవులు చాలా చోట్ల కనపడుతున్నాయి. 99% క్రైస్తవుల్లో, సంఘాలలో, మందిరాల్లో ఏ కళలు ఉన్నాయి. లోకం వచ్చి మందిరంలో చేరిపోయింది, సంఘంలో చేరిపోయింది. దేవుడు కలలుగా అన్నటువంటి క్రీస్తు రాజ్యం అనేది ఈ భూమి మీద ఈరోజు కట్టబడతలేదు. ప్రసంగాలు అయితే ఘనంగా జరుగుతాయి కానీ దాన్ని ఆచరణలో పెట్టేవాళ్ళు తక్కువ. ఇన్ కేస్ బోధించే బోధకుడు కూడా ఆ పని చేయలేని పరిస్థితి. రోమా పత్రికలో మాట ఉంది, బోధించే నీకు నువ్వు బోధించుకోవా అని చెప్పని. ఇతరులకు ప్రకటిస్తున్నావు, నీకు నువ్వు కూడా ప్రకటించుకోవాలి. చెప్పబడుతున్న మాట ప్రకారం నీ జీవితం ఉందా లేదా, నీ నడవడిక ఉందా లేదా, నీ ప్రవర్తన ఉందా లేదా అని చూసుకోవాలి. దాని అర్థం అదే. ఇలా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో యెజబెలు అనే దురాత్మను నువ్వు ఉండనిచ్చావన్నాడు. చూడండి, అది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహారాధనకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఇలా క్రైస్తవ సంఘంలో ఇదే తంతు జరుగుతుంది. అంత ఆట అయిపోయింది. యేసు ప్రభు వారు ఏముందిలే, 3 మేకుల మధ్య 3 మేకుల చేత కొట్టబడి శిలువ రాను మీద వేలాడుతూ, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ, కఠినమైన శ్రమ వేదన అనుభవిస్తూ, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని అంటాడు అనుకుంటున్నారు. ఈరోజు పొర్రపాటును కూడా అనకూడదు ఆ మాట. ఇప్పుడు ఆయన ఎదుర్కోవాల్సింది ఎలానో తెలుసా? యోధా గోత్రపు సింహముగా, న్యాయాధిపతిగా నువ్వు ఎదుర్కోవాలి. ఒక్కొక్కడికి చోలు లెగిసిపోద్ది అన్నమాట. రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నా మాటలు అబద్ధమైతే మీకేమీ కాదు, నా మాటలు నిజమైతే మాకు చెప్పలేదయ్యా ఎవరు అని చెప్పని నువ్వు అబద్ధం ఆడే మాట అయితే ఆ రోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇక్కడున్న ఈ ఇల్లు, ఈ గదులు, ఇక్కడున్న వస్తువులన్నీ వచ్చి అక్కడ సాక్ష్యం ఇస్తాయి. ఆమేన్, హల్లెలూయా. తోలు లెగిసిపోవచ్చు ఒక్కొక్కడి కాడ. నువ్వు ఎన్ని తెలివితేటలు ఉపయోగపెట్టి ఎవడికి ఎన్ని మాయమాటలు చెప్పినా, నువ్వు ఆడ మనిషివైనా మగవాడివైనా సరే, నువ్వు యవనస్తురాలకు ఉన్నా, యవనస్తుడిగా ఉన్నా, నువ్వు నీ తెలివితేటలన్నీ ఉపయోగపెట్టాడా అయ్యి నీ తల్లికో, తండ్రికో, లేదా బంధువులకో, నీ చుట్టూ ఉన్న వాళ్ళకో, దైవజనుడికో, లేదంటే నీతో పాటు ఉన్న ప్రభు వల్ల చేవేసేవాడికో నీ తెలివితేటలన్నీ ఉపయోగపడతాయి. యేసయ్య ముందు ఆ ఆటలేం చల్లో, పొరపాటును కూడా ఒప్పుకోడు. బ్రతుకు మొత్తం స్క్రీన్ మీద ప్లే చేస్తాడు అనమాట మొత్తం. అబ్బే నేను అట్ట కాదయ్యా, నేను ఇట్ట కాదయ్యా అంటే స్క్రీన్ మీద ప్లే చేస్తాడు. యేసు ప్రభు వారే చెప్పాడు ఒక మాట ఆయన సువార్తల్లో, రహస్యమైనది ఏది మరుగై ఉండదు. ఒకవేళ రహస్యంగా చేస్తున్నా అన్న వాళ్ళ విషయంలో దేవుడు చెప్పిన మాట ఏం తెలుసా? మిద్దెల మీద నుంచి ప్రకటించబడుతుంది అని చెప్పాడు. మిద్దెల మీద నుంచి ప్రకటించబడుతుంది అంటే ఆ రోజుల్లో ప్రకటించబడింది. దావీదు బెర్షెబాతో పాపం చేసి ఉరియా అనే తన బెర్షెబా యొక్క భర్తను చంపించాడు. ఆ కుట్ర అంతటితోనే పోలేదు. నాతో నిన్న ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు రహస్యమును చేసావు కాబట్టి నీ ఉపపత్నులతో నీ కొడుకే నీ రాజ్యపు కోట మీద మంచాలు వేయించి వాళ్ళతో పాపం చేయటం ఇదిగో నీకు తెలుసుద్ది. అలాగనే నీ పరిపాలన ఉన్న ప్రజలందరూ కూడా అది చూస్తారు, వింటారు అన్నాడు. అలాగనే జరిగింది. అదే రహస్యంగా చేసింది కాస్త మిద్దెల మీద నుంచి ప్రకటించబడటం అనేది అర్థం. ఈరోజు ఎలా ప్రకటించబడుతుంది అంటే బాకాల ద్వారా ప్రకటింపబడుతుంది, మైకుల ద్వారా, స్పీకర్ల ద్వారా ప్రకటించబడుతుంది. ఎవడో ఒకటి వ్యతిరేకంగా లేపుతాడు, వాడే ఇక టామ్ చేస్తాడు అనమాట. ఆడ కూర్చున్నైనా మగవాడిని లేపుతాడు దేవుడు.
ఇక వాడు ఆమె కానీ వాడు కానీ వదిలిపెట్టకుండా భయంకరంగా రచ్చ చేస్తారనమాట. అదే మిద్దెల మీద నుంచి ప్రకటించబడటం. దేవుడే వాళ్ళని రేపుతాడు. సొలొమోను మాట వినకపోతే సొలొమోను పక్కనున్నవాడు, తనకు సహకారిగా ఉన్నవాడు, తన కింద వాడే రివర్స్ చేశాడు, తిరుగుబాటు చేసేలాగా చేశాడు. ఆ మాట ఉంది సొలొమోను గురించి. మొదటి రాజుల గ్రంథం పట్టుకుంటా చూడండి. మొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయం కాడకు వస్తే, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం కాడకు వస్తే అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోనుతో చెప్పిన ఎంత పిలిచినా 9, 10 వచనాలు 11 వచనాలు చూస్తే అక్కడ సొలొమోను దేవుడు మాట్లాడినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత 14వ వచనంలో చూస్తే యెహోవా ఏదోమీయుడైన హదద్ అను ఒకరిని సొలొమోనుకు విరోధముగా రేపెను. ఏమి అతడే ఏదోము దేశపు వంశస్థుడు. ఇక అతగాడు మొదలు పెట్టిండు. ఇక ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయి, ఎవరెవరు పగస్తులుగా ఉన్నారని వాళ్ళందరి దగ్గరకు పోయి సొలొమోను ఇట్టా సంగతి అది అని చెప్పని ఇక దేవుడే రేపాడు. అక్కడ యెహోవాయే రేపాడని రాసి ఉంది. ఇక పోయి చేయాల్సిన పనులన్నీ అతని ద్వారా చేయించి సొలొమోను చనిపోయే సమయం దాకా వేచి ఉండి, ఆ తర్వాత సొలొమోను దగ్గర నుంచి 11 గోత్రాలు పక్కకి వెళ్ళిపోయాయి. సొలొమోను కొడుకుని అడిగారు 12 మంది వచ్చి. వీళ్ళల్లో కుట్రదారులు కూడా నిలబడి అడిగారు. ప్రజలందరూ ముందుగానే వ్యతిరేకంగా రేపి వాళ్ళతో పాటు వీళ్ళు మంచిగా ఉన్నట్టు పైకి మంచి పులుకొని అంతరంగంలో కుర్రదత్వాన్ని పెట్టుకొని ఆ సొలొమోను రాజు యొక్క కుమారుడు, సొలొమోను చనిపోయిన తర్వాత కుమారుడు రాజ్య పరిపాలనకు వచ్చాడు. ఆ వెంటనే అందరూ పక్కా ప్లాన్ వేసుకొని వచ్చి సొలొమోను కొడుకుని అడుగుతూ ఉన్నారు, ఏందయ్యా మీ నాన్న చేసిన పనులు చాకిరి ఎక్కువగా ఉంది, తగ్గిస్తావా లేదంటే ఏం సంగతి అంటే, పెద్దలు చెప్పిన ఆలోచన తీసుకోవాలా. ఆ మంచోడు తనతో పాటు యవనస్తులుగా పెరిగిన వారి ఆలోచన తీసుకున్నాడని కూడా రాసింది ఆ పక్కనే. దాన్ని బట్టి సొలొమోను దగ్గర నుంచి దేవుడు చెప్పినట్లుగా మీ నాయనకు దావీదనే మీ నాయనకు ఓ మాట ఇచ్చా, ఆ మాటను బట్టి నీకు యోధా గోత్రం అనేది నీకు ఇస్తున్నా, మిగతా 11 గోత్రాలు నీ దగ్గర ఉన్న వేరైపోతాయి అన్నాడు. అలాగనే వీళ్ళ ద్వారా వేరు చేసి యోధా గోత్రం మీదేమో ఒక రాజు పరిపాలన, ఇశ్రాయేలీలే మిగతా 12 గోత్రాలన్నిటికి కలిపి ఒక రాజు పరిపాలన, అలాగా చీలిపోయేలాగా కారణమయ్యాడు. కారణం రహస్యంగా ఏదో చేద్దామని ఎరగదిద్దామని చూస్తే టామ్ అయిపోయింది పరిస్థితి. ఆ తర్వాత కీడు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే విరోధంగా రేపుతాడు ఎవరినొకరిని. ఆ రేపిన దాన్ని బట్టి వాడు కానీ లేదా ఆమె కానీ భయంకరంగా నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేస్తారనమాట. సంఘాన్ని అయినా పరిచయం ఏదైనా ఏ కోణంలో అయినా సరే దేవునికి నచ్చనట్టుగా రహస్యంగా ఏదో ఎరగదిద్దామని చెప్పని అది ఇది అనుకుంటే రచ్చయిపోద్ది అనమాట. దయచేసి పద్ధతులు ఏమన్నా తేడాకుంటే మార్చుకుంటే ప్రభు కృపలో ధన్యులం అవుతాం. సౌలు అనేవాడు తెగబడ్డాడు సంఘం మీద, మందిరాలు పాడు చేయడానికి, సంఘాలు పాడు చేయడానికి, దేవుని బిడ్డలను నాశనం చేయడానికి తెగబడ్డాడు. చివరికి ప్రభు దర్శించాడు, ప్రభు రక్షించుకున్నాడు. ఆ తర్వాత బాప్తీసు అనుభవంలోకి వచ్చాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ప్రభు అన్నాడు, అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో అట్టుకుంటూ ఒక మాట ఉంది. 18వ అధ్యాయంలో ప్రభు అంటాడు, నీ మీదకి 18వ అధ్యాయం 10వ వచనంలో, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవడు రాడు. నువ్వు భయపడుతున్నావు ఒకవేళ, అయ్యో ఫలానా వాళ్ళు ఇలా వ్యతిరేకంగా ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు శాతపడి చేయని ఏడదాకా వచ్చే నీ దరిదాపులకు కూడా రావు, నీ ఇంటి దరిదాపులకు కూడా రావు. ఇక చివరికి రివర్స్ అయ్యి వాళ్ళనే బట్టి వాళ్ళనే చంపేస్తాయి. అట్లా చచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలిసి మాంత్రికులే చచ్చారు. ఆ తర్వాత అంటున్నాడు కింద మాట, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యను బోధించుచు
1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడే నివసించను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయపడాల్సిన పని లేదు. ఎవడో ఏదో కీడు చేస్తాడు, అమ్మో ఫలానా వాళ్ళు ఇలా స్కెచ్ చేశారు, కొంతమంది కిరాయి హంచకులకు డబ్బులు ఇచ్చి వాళ్ళని ఈ పట్టణంలో లేదా మేమున్న ప్రాంతంలో దించారు, ఫలానా వ్యక్తి మీద ఇలా స్కెచ్ చేస్తున్నారు, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటున్నాడు ఏందని వాళ్ళకి కనపడతాడే. ఒకవేళ నువ్వు అనుకుంటున్న వ్యక్తి, వాళ్ళు ఏ వ్యక్తిని అయితే చంపాలనుకున్నా ఇంకేదో చేయాలనుకున్నా ఆ వ్యక్తులు కనపడుతూనే ఉంటారు, కానీ దరిదాపులు కూడా రాలేరు. ఎలానో తెలుసా? కెయిలా పట్టణానికి దావీదు చాలా మేలు చేశాడు, కానీ ఆ కెయిలా పట్టణస్థులు కృతజ్ఞత లేనివాళ్ళు. ఎవరాళ్ళు? కృతజ్ఞత లేనివాడు, కృతజ్ఞత హీనులు అన్నమాట. దేవుని కోపాన్ని రుచి చూసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు. అయితే ఈ దావీదు ఏం చేశాడంటే, సౌలు బారిన పడకుండా ఈ కెయిలా పట్టణస్థులకు నేను చాలా మేలు చేశాను కాబట్టి ఈ కెయిలా పట్టణంలో నేను దాక్కుంటే వాళ్ళు నన్ను కాపాడుతారు, నా వాళ్ళందరూ కాపాడుతారని మొత్తం బ్యాచ్ మొత్తం పోయి ఆడ దాక్కున్నారు. ఉంటారుగా మంచోళ్ళు, పైకి ఒక మాట నీతో ఏందక్క బాగునువా, ఏం చేస్తున్నాడు పిల్లగాడు, పిల్లలు ఏం చేస్తున్నారు, మరి మా బావ ఏం చేస్తుండు ఈ స్టైల్లో, లేదంటే ఏంది అదినా మా అన్న ఏం చేస్తుండు, లేదా పిల్లలు ఏం చేస్తున్నారు అది ఇది అని చెప్పని మగపిల్లలు కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇలా వచ్చి చాలా ప్రేమ పులుముకొని మాట్లాడతారు, కానీ హృదయంలో మాత్రం కఠినాన్ని పెట్టుకుంటారు, క్రూరత్వాన్ని పెట్టుకుంటారు, చంపేద్దామన్న పగ పెట్టుకుంటారు. జాగ్రత్తగా ఉండాల. స్నేహితులైనా సరే, ఆడపిల్లలైతే స్నేహితురాళ్ళైనా సరే, మగపిల్లలైతే స్నేహితులైనా సరే, ఎవరితో ఎలా ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు నడుచుకోవాలి, ఎంతవరకు మాట్లాడాలో ఆ పద్ధతులు నేర్చుకున్న వారమై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అది గనక లేదనుకో విచ్చలవిడిగా మాట్లాడినా మనమే ఇరుక్కుంటాం. ఏందంటే ఏంది, ఏదైనా ముఖ్యమైన విషయమా 4 మాటల్లో తెంచేయాల, అంతకు మించి పులుముకున్నావా బురదంతా ఇది, చివరికి మనమే తేడా అని చెప్పన్న ముద్ర పడిపోద్ది. సామెతల గ్రంథంలో మాట ఉంది, మౌనంగా ఉండేవాడు చాలా మేలంట. మౌనంగా ఉంటాం. సమయోచితమైన ప్రత్యుత్తరం ఇచ్చేవాడు జ్ఞానవంతుడని కూడా. సమయోచితమైన ఉత్తరం అంటే తిరిగి సమాధానం చెప్పుట. అవతల వ్యక్తి అడిగిన దాన్ని బట్టి ఆ సమయానికి వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు దానికి తగ్గట్టుగా సమాధానం తిరిగి ఇవ్వటం. అలాంటి వాడు దేవుని దృష్టికి మంచివాడుగా జ్ఞానవంతుడై ఉన్నాడు. అసలు పట్టణాన్ని పట్టుకున్నవాడు కంటే తన మనసును తను స్వాధీనంలో చేసుకొని జాగ్రత్తగా ఉన్నవాడు ఇంకా శ్రేష్ఠుడు అన్నాడు. ఈరోజు చాలామంది మనసు ఇక ఏం లేదు, గాలి గదిలో రెల్లు లాగుండిపోతా ఉంది పరిస్థితి. గాలి గదిలో రెల్లు ఏం చేస్తుంది, ఆ రెల్లుకు ఈ అంచుకు ఆ అంచుకు రంపానికి ఉన్నట్టుగా, ఏది కోత కోసే రంపానికి ఉన్నట్టుగా లేదా యాక్సా బ్లేడ్కి ఉన్నట్టుగా ఆ కొంకులు ఉంటాయి, ఆ కొంకులు బట్టి తగులుకొని తెంపేస్తుంది, రక్తం గారుతుంది. అలాంటి పరిస్థితులు అయితే పక్కన వాళ్ళకి కదిలిపోయే మనసు కలిగిన వాళ్ళు వల్ల ఆ కుటుంబీకులు, వారి కడుపును పుట్టిన బిడ్డలు కానీ, భర్త కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, వీళ్ళంతా భార్య కానీ వీళ్ళకి గాయాలు ఎక్కువ అవుతాయి వాళ్ళని కంట్రోల్ చేయలేక. అందుకే సమయోచితమైన సహాయం కావాలి, ప్రత్యుత్తరం ఇవ్వడానికి కృప కావాలి. అలాగనే మనసును కంట్రోల్ చేసుకోవడానికి కూడా ప్రభు యొక్క ఆశీర్వాదం కావాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, మనసు ఈరోజు కదిలిపోయే పరిస్థితులు అన్నమాట. నువ్వు ఎవరితో ఎంతవరకు ఎలా అంతవరకే మాట్లాడు, అంతకు మించి మాట్లాడకూడదు. అంతకు మించి మాట్లాడకూడదు. తగ్గి ఉండాలి. తగ్గి ఎంత మౌనంగా ఉంటే అంత మేలు. ఇంకో మాట కూడా ఉంది, ప్రత్యుత్తరం ఇవ్వటానికి ముందుగా అవతల వ్యక్తి చెబుతున్న మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా మాట వింటేనే సరైన సలహా ఇవ్వగలుగుతావు, సరైనటువంటి సహాయం చేయగలుగుతావు. సంగతి తెలియక మునిపే ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢత్వాన్ని వెల్లడి చేయుచున్నాడని సామెతల గ్రంథంలో రాసి ఉంది. సంగతి తెలియక మునిపే ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢత్వాన్ని, తను జ్ఞానహీనుడని లేదా జ్ఞానహీనురాలని
తనకు తానే చెప్పేసుకుంటుందని చెప్పని రాశాడు సామెతల గ్రంథంలో ఆ మాట. మనం ఆచితూచి వాళ్ళు చెబుతున్న మాటలు విని ఆ తర్వాత సమాధానం ఇస్తే అవతల వ్యక్తులు ఎటువంటి భావన ఉంటుందో తెలుసా? మా పరిస్థితులు, మా సంగతులన్నీ శ్రద్ధగా ఈ వ్యక్తి వింటున్నాడు, ఏమే వింటుంది, ఈ దైవజనుడు వింటున్నాడు, ఈ దైవజనురాలు వింటుంది, లేదా ఈ విశ్వాసి, ఈ పరిచారకులు, ఈ సంఘ పెద్ద వింటున్నారు. వింటున్నదే అన్న సందర్భాన్ని బట్టి వాళ్ళు మొదటిగా దేవుని మీద అనుకుంటారు. ఆ తర్వాత నీ మీద మంచి అభిప్రాయం కలిగి నీ మీద అనుకొని నువ్వేం చెప్పినా కానీ దాన్ని స్వీకరిస్తారు. నువ్వు మంచి సలహా ఇస్తావు, నిన్ను బాగా దేవుడి కంటే కొంచెం తక్కువగా వాళ్ళ హృదయాలు పదిలపరుచుకుంటారు నిన్ను. అలా కాకుండా అసలు వాళ్ళు చెప్పే సంగతి వినకుండా నువ్వు టక ఏదైనా సమాధానం ఇస్తే ఏం అసలు వినదండి, ఈడు అసలు వినడు అన్న భావనకు వచ్చేస్తారు. ప్రభు నాకు నేర్పినది అదే. ఎవరు ఏం చెబుతున్నా మెలకుండా వింటా ఉంటాం. ముందు అవతల వ్యక్తులు ఏదైనా మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలనుకుంటే సైలెంట్గా వాళ్ళు చెప్పేదంతా విన్న తర్వాత నేను చెబుతున్నప్పుడు కూడా వాళ్ళు అడ్డొస్తూ ఉంటే మౌనంగా పక్కకి వెళ్ళిపోతాయి. వీడు చెబుతుడే కానీ లేదా ఏమి చెబుతుడే కానీ మనం చెప్పింది తీసుకోరు అన్న సంగతి అర్థమైతే ఇక సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతాయి. ఇక ఎక్కువ వాదన పెట్టుకోను, నేను చెప్పిందే వినాలని. అంటే వాడు చెప్పింది మనం వినాలి, అంతవాటికి మనం చెప్పేది వాడు తీసుకోరు అన్నమాట. ఫైనల్ అయిపోద్ది నాకు. ఇక సైలెంట్గా పక్క వెళ్ళిపోతే ఏం మాట్లాడు, ఎన్నిసార్లు కలిసిన ఏం మాటలు, వాడు చెప్పేది ఏదన్నా ఉంటే వింటా, సరే చూద్దామని పక్క వెళ్ళిపోతా. వింటే కదా నువ్వు చెప్పింది విన్నప్పుడు నేను చెప్పేది కూడా విన్నప్పుడే సదాభిప్రాయం అంటే మంచి అభిప్రాయం అని అర్థం. పర్యాయ పదాలు ఇవన్నీ ఇలాగా అనుకుంటారు. అయితే మనము సంగతి విని ప్రత్యుత్తరం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో నాకు ఇక్కడ చాలామంది జనం ఉన్నారు అన్నాడు ప్రభు. అలాగే నీ మీద హాని చేయడానికి ఎవడు రాడని కూడా చెప్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఒకవేళ వాళ్ళు వచ్చి ఏదో చేస్తారు, వీళ్ళు వచ్చి ఏదో చేస్తారంటే ప్రభు పొరపాటును కూడా వాళ్ళ చేతికి ఇవ్వడం, వాళ్ళ చేతికి నిన్ను అప్పచెప్పడు ప్రభు. ఆ కెయిలా పట్టణంలో చొరబడ్డటువంటి దావీదు దేవుడితో అన్నాడు ముందు, ప్రభువా ఈ కెయిలా పట్టణస్థులు నాకు క్షేమాన్ని ఇస్తారా? ఆ సౌలు రాజుకు దొరకకుండా నన్ను కాపాడుతారా? నా ప్రాణాలు ఇక్కడ క్షేమమేనా? నా వాళ్ళకు కూడా ఇక్కడ క్షేమమేనా అంటే ప్రభు అన్నాడు, ఈ కెయిలా పట్టణస్థులు కృతజ్ఞత లేనివాడు. నిన్ను నిర్దాక్షిణ్యంగా తీసుకువెళ్ళి ఆ సౌలు రాజుకు అప్పచెబుతారు. ఆల్రెడీ కబురు వెళ్ళింది కాబట్టి ఈ కెయిలా పట్టణంలో నువ్వు ఉండమాక, సాధ్యమైనంత వరకు నువ్వు ఎక్కడైతే దాక్కోగలవో అక్కడికి వెళ్ళిపో. ఆ కెయిలా పట్టణస్థులు ఏం చేశారో తెలుసా? దావీదు లోపల రాగానే దావీదుని ఏదో సేవ్ చేస్తున్నట్టుగా ఆ ఊళ్ళోకి రావడానికి ఆ ద్వారబంధం దగ్గర నిలబడ్డవాళ్ళు ముందుగానే తలుపులన్నీ క్లోజ్ చేశారు. దావీదు అనుకున్నాడు, నమ్మకస్తులు కదా, మేలు చేస్తారు కదా, నాకంతా క్షేమం ఉంటుంది కదా అనుకున్నాడు దావీదు. ఎందుకో డౌట్ వచ్చి పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి మోకాళ్ళు వేసి అడుగుతా ఉన్నాడు, ప్రభు ఈ కెయిలా పట్టణస్థుల వల్ల నాకు క్షేమమేనా, లేదంటే నమ్మక ద్రోహంతో తీసుకువెళ్ళి ఆ సౌలుని పిలిపించి అతనికి అప్పచెప్పి నా ప్రాణాలు తీపిస్తారా? ఏం జరగబోతుంది, ఏం చేయాలా నేను, నాకు సహాయం చేయి, నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు, ఈ కెయిలా పట్టణస్థులు కృతజ్ఞత లేని వాళ్ళు, మేళ్ళు అనుభవిస్తారు, అలాగనే నమ్మకంగా ఉన్నట్టు ఉంటారు, కానీ కుట్రతో నింపబడ్డారు, నీకు ఎటుగుడి పగ చేస్తారు, నీకు కీడు చేస్తారు, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు అక్కడికి వెళ్ళిపో అన్నాడు. విచిత్రం ఏంటంటే కెయిలా పట్టణస్థులు కూడా అర్థం కాల దావీదు తప్పించుకొని పోయిన సంగతి. అంత గొప్పగా నా ప్రభు ఆలోచన చెప్పి నిన్ను అక్కడి నుంచి పక్కకన్నా నడిపిస్తాడు, లేదంటే ఆ కీడు నీ దగ్గరకు రాకుండా తప్పిస్తాడు. నా జీవితంలో నా ప్రభు నాతో ఎన్నోసార్లు చెప్పిన మాటలు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఎక్కువసేపు ఉండమాక, ఇక్కడ పలాంది, నువ్వు ఈ సమయంలో ఇక్కడ ఉంటే, ఇంట్లో అయినా సరే నువ్వు ఈ సమయంలో ఇక్కడ ఉంటే ఇదిగో పలాని ప్రయోగాలు జరుగుతున్నాయి, ఇవి నీ మీద దాడి చేస్తాయి, కాబట్టి మందిరానికి వెళ్ళిపో.
మందిరంలో కూడా ఎక్కువసేపు పెడడం మాకు, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాడు. అక్కడ నుంచి ఇంటికాడ నుంచి ఒకవేళ ఇక్కడ నుంచి సెంటర్కి వెళ్ళిపోవాడు. అక్కడ ఎక్కువసేపు నిలబడి ఇంతసేపే నిలబడి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవాడు. ఇలాగ నా ప్రభు శత్రువు కనబడకుండా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా, ఎక్కడైనా బజార్లో నిలబడ్డా అక్కడ ఏదైనా శత్రువు యొక్క ఎత్తుగడలున్నా సెల్ ఫోన్ ఎక్కువగా చూస్తూ ఉంటే ఆ సెల్ ఫోన్ అంత సమయం చూడమాక. నిన్ను అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎప్పుడు ఏంది, ఎలా ఉంటున్నావు, ఎటెడు చూస్తున్నావు, ఎక్కువసేపు ఎంతసేపు సెల్ ఫోన్ చూస్తున్నావు, ఎవరెవరితో మాట్లాడుతున్నావు, నువ్వు ఉన్న చోట సీసీ కెమెరాలు ఉన్నాయా లేదని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. చివరికి కుట్రపన్ని వాళ్ళకి సంగతికి తేలింది. వాళ్ళ విషయంలో తేలిన పర్యాయం అంటే తేలిన తర్వాత తేలినటువంటి సంగతి ఏంటంటే, ఇతన్ని ఏదైనా చేద్దామంటే సీసీ కెమెరాలు ఉన్న కాడే ఉంటున్నాడు ఇతను. ఎవరు? సీసీ కెమెరాలు ఉన్న కాడే ఉంటున్నాడు, ఇంకా వేరే ప్రాంతంలో ఉంటున్నా. అది నా ప్లానింగ్ కాదు, నా సొంత మెదడులో కానీ హృదయం మనసులో కానీ పుట్టినటువంటి అభిప్రాయం కాదు, నా ప్రభు యొక్క ప్రణాళిక. ఆమేన్, హల్లెలూయా. మరి నాకేంత చేసిన మేలును బట్టి నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి నీకు చేయడా, నీ బిడ్డల విషయంలో చేయడా? ఆల్రెడీ దైవజనుల ద్వారా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. ఇదిగో నీ బిడ్డల విషయంలో వశీకరణలు జరుగుతూ ఉన్నాయి, నీ బిడ్డను ఫలానా వ్యక్తులు ఇలా పాడు చేయడానికి ఆలోచన చేసి ఇలా కుట్ర పంచున్నారని కూడా, ఇదిగో నీ విషయంలో నీ కుటుంబ విషయంలో ఇలా జరుగుతున్నాయని చెప్పని దైవజనుడి ద్వారా కొన్ని సంగతులు నీకు ఉపదేశ రూపేణో ఏదో ఒక ఇంటిగా కొన్ని అందిస్తూ ఉంటాడు. వాటిని పట్టుకోవాలి. వాటిని పట్టుకొని, అయ్యా దైవజనుడి ద్వారా ఈ మాటలు అందుతున్నాయి అంటే నా కుటుంబంలో ఏదైనా జరుగుతుందా, నా బిడ్డల విషయంలో ఏదైనా జరుగుతుందా, నా భార్య విషయంలో ఏదైనా జరుగుతుందా, నా భర్త విషయంలో ఏదైనా జరుగుతుందా, నా తల్లి విషయంలో ఏదైనా జరుగుతుందా, లేదా నా తండ్రి విషయంలో ఏదైనా జరుగుతుందా, నా అన్న విషయంలో ఏదైనా జరుగుతుందా, నా చెల్లి విషయంలో ఏదైనా జరుగుతుందా, నా అక్క విషయంలో ఏదైనా జరుగుతుందా, లేదా నా కుటుంబ విషయంలో ఏదైనా జరుగుతుందా, ఇంటి విషయంలో ఏదైనా జరుగుతుందా, ఆస్తుల విషయంలో ఏదైనా జరుగుతుందా, పొలం విషయంలో ఏదైనా జరుగుతుందా, వాహన విషయంలో ఏదైనా జరుగుతుందా, ఇంక ఏ విషయాలు ఏదైనా జరుగుతున్నాయా ప్రభువా, అదేదో నాకు తెలియపరచు. కళ రూపేణో, దర్శన రూపేణో, స్వప్న రూపేణో, లేదంటే ముఖాముఖిగా వచ్చి నాతోనే మాట్లాడు. ఆ సంగతి నాకు తెలియపరచాయి, నేను జాగ్రత్త పడతాను కూడా కృపనివ్వయ్యా. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎలా నడుచుకోవాలో, ఏది ఎక్కడ ఉంచుకోవాలో ఆ విషయంలో నువ్వు జ్ఞానమేవు ప్రభు అని చెప్పని అడగగలిగితే అప్పుడు నువ్వు అన్ని విధాలా సేఫ్. ఆమేన్, హల్లెలూయా. అలా కాకుండా మొండిగా నన్నెవడేం చేస్తాడు, నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నేను తోపు చురువు అంటే చివరకు నువ్వు చురువవుతూ కొబ్బరి చురువు అయినట్టు. అరిసెల్లోకో ఏంది పొలంలోకో కొబ్బరి చురువుని తెచ్చారు, ఆ చురువు పీసులు అయితే ఆ టైపులో అయితే అనమాట పరిస్థితి. ఆ పరిస్థితిలో రాకుండానే ముందుగానే ప్రభు ఆలోచన చెప్తాడు, ముందుగానే ఉపదేశ రూపేణ మాట్లాడుతాడు. జాగ్రత్త పోడని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఆనాడు పౌలుతో మాట్లాడాడు, ఈనాడు నీతో ఆనాడు దావీదుతో తప్పించాడు, ఈరోజు కూడా నీతో మాట్లాడుతున్నాడు తప్పించాలని. జాగరూకుడు అయితే అంటే జాగ్రత్త కలిగిన దానివైతే, జాగ్రత్త కలిగిన వాడివైతే ఖచ్చితంగా ప్రభు కృప ద్వారా ఆయన హస్తం నీకు తోడు చేయబడి నీకు తోడుగా ఉంచి ఆయనే అన్ని విషయాలు చూసుకుంటాడు. నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, మోకాళ్ళేసి ప్రభువా నీకు అప్పచెప్పకుండా నువ్వే చూసుకోయా అని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో ప్రభు చెప్పిన ఆ మాటనే మళ్ళీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ అపోస్తుల కార్యం 27వ అధ్యాయంలో కూడా ప్రభు మళ్ళీ మాట్లాడుతున్నాడు. గత కాలంలో అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో మాట్లాడినట్లుగానే పౌలుని దుర్మార్గంగా కుట్రవన్నీ, ఇతని వల్ల యూదుల మతాచారం అంతా పాడైపోతుందని పక్కా ప్లాన్ వేసి ఎప్పుడు దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడని కాసుకొని అతను పట్టుకొని తీసుకువెళ్ళి ఇతను మన మతమును చెరుపుతున్నాడు అన్న నింద పెట్టి లోపలేపించారు. ఈరోజు దైవజనుల విషయంలో కానీ, నువ్వు మంచిగా దేవుని సేవలో నడుస్తున్నా,
దేవుని పరిచర్య చేస్తున్న ఒక విశ్వాసి కేటగిరీ, ఒక పరిచారకుల కేటగిరీ, లేదంటే ఒక సంఘ పెద్దల కేటగిరీ, లేదా సేవకులుగా కేటగిరీ, సేవకురాలుగా ఉండొచ్చు, సేవకుడిగా ఉండొచ్చు. ముఖ్యంగా నీ మీద పడేది ఏంటంటే నిందపడుద్ది. ఇతడు స్త్రీలోలుడు, అంటే స్త్రీల యొక్క పిచ్చి కలిగిన వాడు, స్త్రీ వ్యామోహం కలిగిన వాడు ఇతను అని చెప్పని ముద్రేస్తారు. ఆడ మనిషి అయితే ఈమె పురుషుల యొక్క వ్యామోహం కలిగిన ఆమె అని చెప్పని ముద్రేస్తారు. ముందు అదే పడుద్ది. ఇక ఏ కారణం చూపించినా నువ్వు దొరకవు కాబట్టి అక్కడే దొరుకుతావు. నువ్వు దొరికినా దొరకకపోయినా ఆ ముద్రలే పడతాయి. మొదటిగా సైతానుగాడు నిన్ను మానసికంగా కృంగగొడటానికి కంపెనీ ముద్ర అన్నమాట ఇది. యోసేపుకి ఏమైంది? వాస్తవానికి ఆశ కలిగింది ఎవరు? యోసేపా లేదంటే ఆ ఫరో యొక్క భార్యనా? యోసేపు యొక్క అందాన్ని చూసి, యోసేపు యొక్క గుణగణాలు చూసి, యోసేపు నడుచుకుంటున్న విధానాన్ని బట్టి, యోసేపు యొక్క పరిశుద్ధతను బట్టి, తనకు తాను ప్రత్యేకంగా బ్రతుకుతున్న తీరును బట్టి మోసపడింది ఎవరు? ఫరో భార్య. బలాత్కారం బలవంతంగా దగ్గరకు లాక్కొని నన్ను ఇలా అనుభవించని చెప్పి లాక్కుంది ఎవరు? ఫరో భార్య. మరి రాయిపడ్డది ఎవరి మీద? యోసేపు మీద. తర్వాత పనిష్మెంట్ అయింది ఎవరికి? యోసేపుకే. తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఏ కారణం లేనటువంటి ఒక నింద నీ మీద పడేస్తారు, నీ మీద పడేస్తారు, నీ బిడ్డల మీద పడేస్తారు. అవసరమైతే కొంతమంది వ్యక్తులతో మాట్లాడి ఆ వ్యక్తులను, ఆడపిల్లలుంటే ఆడపిల్లల దగ్గరకు పురికొల్పి పక్కాగా ప్లాన్ వేసి మరి ఆ ఆడపిల్లను నువ్వు ప్రేమ అనే పేరుతో దగ్గర చేసుకొని చిన్నగా శరీర కార్యాల్లోకి తీసుకొని వెళ్ళిపోయి ఆమెను శారీరకంగా అనుభవించు. పాడు చేయక దాన్ని ఎవడు చేసుకోడు. పరువు తక్కువతో వాళ్ళు నాశనం అయిపోతారు. ఇలాంటి ప్లాన్లు జరుగుతూ ఉంటాయి ఆడపిల్లల విషయంలో. అయితే మగపిల్లల విషయంలో అయితే నిర్హేతుకమైనటువంటి కారణాన్ని చూపించి వీడు తేడా, ఇదిగో నన్ను ఇలా చూశాడు, నన్ను ఇలా సైగ చేశాడు, నన్ను నాతో ఇలా మాట్లాడాడు, నువ్వు వచ్చావా రావా, మన ఇద్దరం కలిసిట ఇలా ఉందాం, శారీరకంగా ఇలా ఉందాం నన్ను అడిగాడు, ఆ మోసు తీరలేదు కాబట్టి నా మీద నింద మోపాడు అని చెప్పని తల్లికి అని చెప్పు, తండ్రికి అని చెబుతారు, కుటుంబ సభ్యులకి అని చెబుతారు. లేదంటే చివరికి ఫైనల్ చేసి కేసు పెట్టి లోపల పడేస్తారు. కేరళ ప్రాంతంలో ఒక దైవజనుడి విషయంలో అదే జరిగింది. సొంత సంఘ విశ్వాసినే ఆ ప్రాంత ప్రజలు మన మతాన్ని చెడుపుతున్నాడు వీడని చెప్పని బెదిరించి ఆ అమ్మాయి చేత ఇంటికి పిలిపించి ఆ దైవజనుడిని కళ్ళల్లో కారం కొట్టి రెక్కలు రెండిట్ట ఎనికి ఇరగదీసి, మోగ గాయాలంటారు వాటిని, లోపలే కర్రలతో పైకి కనపడకుండా లోపల డొక్కల్లో పొడిచి చివరికి బయటకు తెచ్చి వీడు మా అమ్మాయిని పాడు చేయబడు కాబట్టి మేము ఇలా కొట్టామని చెప్పని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పడేసారు. ఇలాంటి పక్కా కుట్రలు కూడా జరుగుతాయి పురుషుల విషయంలో. జాగ్రత్త కలిగి ఉండాల. లేదని చెప్పి మొండికెళ్ళావనుకో ఇక అంతే సంగతులు. పౌలు విషయంలో అదే జరిగింది. ఒకవేళ నీ విషయంలో అలాంటి ప్రమాదం పొంచుందేమో, ప్రభువా అలాంటి ప్రమాదం పొంచుంటే ఇదిగో నా ఆడపిల్లల విషయంలో కానీ, నా కొడుకు విషయంలో కానీ, నా కూతురు విషయంలో కానీ, ఇదిగో నా తల్లి విషయంలో, తండ్రి విషయంలో, అల్లుడు విషయంలో కానీ, కోడల విషయంలో కానీ ఇలాంటి కుట్ర పొంచుంటే దాన్ని తప్పించయ్యా, దాని నుంచి విడిపించయ్యా. ఆ పొంచి ఉన్న ప్రమాదాల కీడు శోధనలు యేసు నామములో లైవ్ అయిపోనుగా అని ప్రార్థన చేయి. ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు, తప్పిస్తాడు. యేసయ్య అన్నాడు, ఇది మీ ఘడియను అంధకార ఘడియ అన్నాడు. ఈ ఘడియల నుంచి తప్పించబడాలని మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. కడుపును పుట్టిన బిడ్డలు, ఆడపిల్లలైన మగ పిల్లలైనా, భర్త కోసమైన, భార్య కోసమైన, కోడల కోసమైన, అల్లుడి కోసమైన, మనవ సంతానం కోసమైన ఈ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ప్రభువా అంధకార గడియల్లోనూ, గాఢాంధకార గడియని ఎందుకనంటే కీర్తన 23వ కీర్తనలో రాసి ఉంది, గాఢాంధకార లోయలలో వెళ్ళిన అనే మాట. ఏమో ఎవడు చూశాడు? అందుకే అంధకార గాఢాంధకార గడియల్లోనూ నేను కానీ, నా భార్య కానీ, లేదా నా భర్త కానీ, నా బిడ్డలు కానీ, నా కూతుళ్ళు కానీ, కొడుకు కానీ, అల్లుడు కానీ, కోడలు కానీ
ఏది మా మావయ్య కానీ మా అత్తయ్య కానీ ఆ అంధకార గడియలో గాఢంధకార గడియలో పడకూడదయ్యా, చిక్కబడకూడదయ్యా. అంధకార సమయంలో గాఢంధకార సమయాల్లోకి వెళ్ళకూడదు ప్రభా. నీవే నీ హస్తము చేత తప్పించు, నీ కృప ద్వారా కాపాడు అని ప్రార్థన చేయాలి. నేను చేసుకుంటా డైలీ. మా దైవజనుడి ద్వారా చెప్పబడిన మాటను బట్టి ఆ మాట తీసుకొని నేను డైలీ ఆ కుటుంబ విషయంలో కానీ నా అనేవాళ్ళ విషయంలో సంఘ బిడ్డల విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రార్థన ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. పౌలు భక్తుడికి కుట్ర పన్ని మరి పౌలు భక్తుని దేశంపై చెరసాల్లో వేశారు. ప్రభు అప్పుడు అన్నాడు, పౌలు నేను నీకు తోడై ఉన్నాను, భయపడమాక. నువ్వు రాజుల ఎదుట నిలబడాలి, చక్రవర్తుల ఎదుట నిలబడాలి, నా గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్ హల్లెలూయా. నువ్వు సాక్ష్యం ఇవ్వాలి పౌలు, కాబట్టి నువ్వు భయపడమాక. అలాగనే పౌలు శ్రమలు అనుభవిస్తూ కూడా దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడం అనేది వెనుక తీయకుండా ప్రకటిస్తూనే ఉన్నాడు. చెరసాల్లో ఉండే పత్రికలు రాశాడు, 14 పత్రికలు రాశాడు చెరసాల్లో ఉండే. ఈయన చెరసాల్లో పెడితే వల్ల కాదని చెప్పని మాటికి పద్దాలు తేవటం పోవటం అనేది కుదరదని ఆ కాలంలో ఉన్న రాజులు చక్రవర్తులు ఏం చేశారంటే ఒక ఆలోచనకు వచ్చి, ఇతని వల్ల మనకు చాలా ద్రవ్యము దక్కుతుంది. ద్రవ్యం అంటే డబ్బు. ఆ డబ్బు అనేది ఇతని ద్వారా మనం చాలా సంపాదించవచ్చు. కాబట్టి ఇతనికి ప్రత్యేకంగా ఒక ఇల్లులో హౌస్ అరెస్ట్ అంటారు కదా, ఇప్పుడు ఎమ్మెల్యేలను ఎంపీలను మెయిన్ వాళ్ళని హౌస్ అరెస్ట్ అంటారు. అట్లానే ఆనాడే పౌలు భక్తుడికి ఒక ఇంటిని అద్దెకు తీసుకునేలాగా ఆ ఇంట్లోనే అతన్ని ప్రారంభంలో అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత చివరికి ఆయన ఒక ఇంట్లోనే ఖైదీగా ఉండాల్సి వచ్చింది. ఇక అనేకులను పంపిస్తూ ఉన్నారు టోకెన్లు ఇచ్చి. అయ్యగారిని కలిసి దేవుని మాటలు వినాలనుకున్నా అంటే ఇంత, ఈ సమయానికి ఎంత, ఇంత సమయానికి ఎంత, ఇంత అని అట్లా టోకెన్లు పెట్టి చివరికి పౌలు యొక్క నోటి నుంచి వచ్చేటువంటి ఉపదేశాన్ని వ్యాపారముగా మార్చేశారు ఆనాడు రోమీలు. ఆనాడు ఉన్నటువంటి పెద్దలు, రాజులు, చక్రవర్తులు వ్యాపారంగా మార్చిన దాన్ని బట్టి కృంగిపోలేదు పౌలు. అయ్యో ఇంత దౌర్భాగ్యులుగా మారిపోయారేరా బాబు, ధర్మశాస్త్రం తెలిసి పరిసయ్యులము సద్దుకాయులము ధర్మశాస్త్రోపదేశకులం అంటున్నారు. రాజులైన వాళ్ళు నీతి పరిపాలన చేయాలి, చక్రవర్తులైన వాళ్ళు శాసించాలి, సరైన మార్గంలో నిలబడాలి, మాదిరిగా ఉండవలసిన మీరే దారి తప్పిపోతే ఇక ఏం చేయాలనుకున్నాడేం పౌలు గారు. ఆ వేదనున్న సంఘాల పట్ల ఆవేదన కలిగి కన్నీరు విడుస్తూ సంఘాలను కట్టుకుంటూ దేవుని యొక్క వర్తమానము సంఘ బిడ్డలకు తన దగ్గర ఉన్న అనుచరుల ద్వారా అందిస్తూ వాళ్ళ బాగోగు మంచి చెడులే యోగక్షేమాలు కనుక్కొని మళ్ళీ తిరిగి పరిశుద్ధాత్మ ద్వారా అనేకమైన సంగతులు అందిస్తూ పౌలు భక్తుడు చెరసాలలో నుండే సంఘాలు కట్టాడు. చెరసాలలో ఉండే 14 పత్రికలు రాశాడు. ఇవాళ మనకు శ్రమలంటే బో కష్టం. మరి అన్ని శ్రమలు అనుభవిస్తే ఆ క్రైస్తవ పితామహుడు అని చెప్పని పేరు పెట్టారు క్రైస్తవ పండితులు. మరి ఆ పెద్ద మనిషిని మాదిరి చేసుకొని ఆ పెద్ద మనిషి అందించినటువంటి వాక్యాలు వింటూ బలపడుతూ ప్రభులో కొనసాగుతున్న మనము కాస్తంత శ్రమ ఎదురైతే ఇంతకంటే బతకడం కంటే సావటం మేలు. ఎందుకు ఇంకా నేను బతికి ఆ సావన తొందరగా రాట్లా. ఈ డైలాగులే ఉంటాయి. పిల్లకి బాగోపోయిన ఈ డైలాగులే, పిల్లగాడికి బాగోపోయిన ఈ డైలాగులే, కాస్తంత ఆహార లేమిడి కలిగిన ఈ డైలాగులే. అంటే ఇంట్లో కొంచెం వండుకొని తినడానికి ఏది లేకపోయినా ఇదే డైలాగులు, కూరకు లేకపోయినా ఇదే డైలాగులు, ఏదన్నా రుణం తీరకపోయినా ఇదే డైలాగులు, ఏదైనా రోగం తగ్గకపోయినా ఇదే డైలాగులు, ఎవడైనా వచ్చి దాయి ధూమ్ దా అని చెప్పని చగాదాడినా ఇదే డైలాగులు. ఏం ప్రభు చూస్తానే ఉండి కూడా ఎందుకు మా ఎడలో కదలట్లేదు, మాకు సహాయం అందించట్లేదు అనే ప్రశ్నలు. పౌలు భక్తుడి హృదయంలో ఎన్ని ప్రశ్నలు ఉండాలో దేవుడిని ప్రశ్నించడానికి. దేవుడు ఒకటే మాట చెప్పాడు, నేను నీకు తోడై ఉన్నా. శ్రమలలో కూడా నేను నీకు తోడై ఉన్నా. రాజు ఎదుటి నిలబడ్డప్పుడు కూడా నేను నీకు తోడై ఉన్నా. చక్రవర్తి ఎదుటి నిలబడ్డప్పుడు నేను నీకు తోడై ఉన్నా. నువ్వు భయంకరమైన వస్త్రహీనతతో ఉన్నా, నేను నీకు తోడై ఉన్నా, భయపడమాక అన్నాడు. ఎంత శ్రమలు అనుభవించాడంటే పౌలు భక్తుడు ఎంత శ్రమలు అనుభవించాడంటే 1 కొరింథీ పత్రికలో ఆయన అనుభవించినటువంటి
శ్రమల గురించి రాయబడింది. కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు అనుభవించినటువంటి శ్రమలు, ఎంత భయంకరమైన శ్రమలు అనుభవించాడంటే మామూలు శ్రమలు కాదు. భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించినటువంటి ఆయన రెండు కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం కానించి చూస్తే ఆయన అనుభవించిన శ్రమలు 23వ వచనం కానుంచి 29 లేదు 28వ వచనం వరకు గమనిస్తే పౌలు భక్తుడట రాళ్లతో రాత్రింబగలు సముద్రంలో గడిపించిన అన్నాడు. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ ఇబ్బందులనైనను ఆపదలలోనూ దొంగల వలనైన ఆపదలోను నా స్వజనులైన ఆపదలలోను అన్యజనులైన ఆపదలలోను పట్టణముల ఆపదలోను అరణ్యముల ఆపదలోను సముద్రముల ఆపదలోను కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని ప్రయాసముతో. తర్వాత సంఘం గురించి రాస్తాడు. ఆ పైన 1కి ఎన్నిసార్లు బెత్తంతో కొట్టబడ్డాడంట ఆయన. ముమ్మారు బెచ్చములతో కొట్టబడిచిని, ఒకసారి రాళ్లతో కొట్టబడిచిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడిచిని. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మూల వాక్యం కూడా అదే అనుభవం. ఓడ సముద్రం యొక్క శ్రమ అనుభవం అన్నమాట. ఇక్కడ 2 కొరింథీ 11వ అధ్యాయంలో 23వ వచనం కానుంచి 28వ వచనం వరకు పౌలు భక్తుడు ఎలాంటి శ్రమలు అనుభవించాడో అక్కడ రాయబడింది. మరి ఈరోజు నీకు నాకు అలాంటి శ్రమలు లేవుగా. నన్ను అలాగ ఖైదీగా దేశంపై ఆ ఓడ మీద నిలబెట్టి ఈత కూడా రాదు. మరి ఆ ఓడ పగిలిపోతా ఉన్న పరిస్థితులు ఇక్కడ 27వ అధ్యాయంలో చదువుకుంటున్నాం. ప్రారంభ వచనాల నుంచి చూస్తే అలాంటి శ్రమ లేదుగా మనకి. అంత ఇరుకు తగిలితే చాలు, ఇక ఏమి లేదు. దేవుడా వల్లకాడా, దేవుడు లేదు ఏమి లేదు, మనకు నచ్చినట్టు మనం బతుకుతా అని చెప్పని అడుగులు వేసే వ్యవహారం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. ఇక్కడ పౌలు భక్తుడు ఆ శ్రమలలో దేవుడు నాకు తోడై ఉన్నాడయ్యా. దేవుడు తనకు చెప్పిన మాటను బట్టి స్థిరబుద్ధి కలిగి నిలబడ్డాడు. ఏది ఏమన్నా కానీ, ఎవరు ఉండని పోని ఏదన్నా కానీ, నా ప్రభు నాకు చెప్పిన మాట, నా ప్రభు నా పట్ల కలిగిన ప్రణాళిక అనుగుణంగా ఆయన చేయించుకోవాలనుకున్న ఆ సేవ నేను ఖచ్చితంగా బ్రతికి చేయాల్సిందే. తద్వారా నాకు జీతం ఉంది. ఏముంది? తద్వారా నాకు జీతం ఉంది. ఆ జీతాన్ని నేను సంపాదించాలంటే ఈహలోక సంబంధమైన ఈ శ్రమలు, ఇరుకు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు వీటిని లక్ష్య పెడితే ఆ శ్రేష్టమైన జీతం మొదటిగా పునరుద్ధానంలో పాలిపాగస్తులు అవటం, ఆ తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి క్రీస్తు న్యాయపీఠం మీద నిర్ణయించినటువంటి మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు, ఆ పిదప శ్రేష్టమైన జీతం అనేది ఉంది. వధువులో ప్రభు నిర్ణయించిన ఉన్నత స్థానం, ఆ నీతి కిరీటం, అది నేను పొందుకోవాలంటే, అది నేను సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా నేను శ్రమ పడాలి. నా ప్రభు యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు నేను శ్రమ పడాలి, నేను కష్టపడాలి. నా ప్రభు నిర్ణయించినటువంటి ఆ గురి నేను చేరుకోవాలి. నా ప్రభు నిర్ణయించిన ఆ కిరీటము నా ప్రభు చేతుల మీదుగానే ఆయన స్వహస్తాలతో నా శిరస్సు మీద పెట్టాలి. దేవుని యొక్క సకల పరిశుద్ధులైన దేవదూతలు చూడాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులందరూ అది చూడాలి. అలా కిరీటధారిగా నేను ఉన్నదాన్ని బట్టి నా ప్రభు కూడా తండ్రి అయిన దేవుని ఎదుట సంతోషించాలి. సకల పరిశుద్ధులు సంతోషించడం చూసి నేను కూడా సంతోషించాలి.
ఈ స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి ఏ గోలన్నా చేసుకో, నువ్వు ఏదన్నాగా నేను మాత్రం నా ప్రభు పనిలో ఉండాలి, నా ప్రభు పనిలో నేను ఉండాలి, నా ప్రభు పని నేను చెయ్యాలి, నా ప్రభు కొరకు నేను బ్రతకాలి, నా ప్రభు చిత్తమైతే నా ప్రభు కొరకే హతసాక్షి అయితే హతసాక్షిని అవ్వాలి, నా ప్రభు చిత్తమైతే ఆయన ఈ భూమి మీద నాకు నిర్ణయించిన ఆయుష్కాలం మంచం వరకు బ్రతికి బలమైన ఆయన సేవ చేసి ఘనమైన ఆయన నామాన్ని ఈ భూమి మీద అందరికీ ప్రకటించి నా వంచుగా అందరి చేత కూడా ఆయన నామాన్ని ఘనపరిచేలా చేసి ధన్యజీవిగా నేను మారాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ స్థిర నిశ్చయిత కలిగి ఉన్నాడు కాబట్టే పౌలు భక్తుడు చుట్టూ ఎన్ని సమస్యలున్నా, ఎవరు తృణీకరించినా, ఏదన్నా కానీ నా దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఒకటి ఉంది, ఆ దర్శనం దిశగానే నేను అడుగులు వేస్తా. ఈ దర్శన దిశగా నువ్వు అడుగులు వేస్తూ ఉంటే ఎందరో ఎన్నికి లాగటానికి ప్రయత్నం చేస్తారు. దేవుడు నీకు నిర్ణయించినటువంటి ఆ స్థానంలోనూ నువ్వు నిలబడాలి. దేవుడు నిన్ను ఎక్కడికైతే వెళ్ళి నిలబడమన్నాడో, ఏదైతే చేయమన్నాడో అది నువ్వు చెయ్యాలి. నీ సొంత అభిప్రాయంతో ఒకవేళ నువ్వు ఉన్న సంఘంలోనే స్థిరంగా ఉండమంటే నీ సొంత అభిప్రాయాలతో కోరి నువ్వు తెగుళ్ళు, శ్రమలు, అవమానాలు, నిందలు తెచ్చిపెట్టుకొని దేవుని నామాన్ని కించపరచమాక. లేదు, ప్రభు నీకు ఒకవేళ చెప్పాడా, ఇదిగో ఫలానా సేవ చేయి, ఫలానా చోట ఉండు, ఫలానా సంఘంలో ఉండు, ఫలానా సేవకుడి దగ్గర నువ్వు శిష్యరకం చేయాలా, ఫలానా సేవకుడి దగ్గర నువ్వు పెరగాలి, బలవంతుడు అవ్వాలి, బలవంతురాలు అవ్వాలి, ఏమి ఫలానా దైవజనుడి ద్వారా శ్రేష్టమైన సంగతులు నీకు అందుతాయి, నీ పట్ల నా ప్రణాళిక ఏమవుతుందో అది నెరవేర్చబడాలంటే నువ్వు ఆ దైవజనుని యొక్క కనుసన్నల్లోనే పెరగాలి, ఆ దైవజనుని యొక్క సంఘంలోనే ఉండాలి. లేదా ఆ ఇక్కడ స్థానికంగా నువ్వు ఉన్న సంఘంలోనే ఉంటూ ఆ దైవజనుని యొక్క హితబోధ అందుకొని తద్వారా నా కొరకు నువ్వు సిద్ధపడాలని ప్రభు ప్రియమైన దేవుని కుమారుడా నీకు చెప్పినట్లయితే అలాగనే నువ్వు ఫాలో కాదని భిన్న అభిప్రాయాలతో విభిన్నమైన ఆలోచనల చొప్పున నువ్వు నిర్ణయాలు తీసుకొని అడుగులు వేసి ఏదైనా చేయగోరితే చివరికి నువ్వు వేటగాడు ఒక పిట్టను గురి చేసి బాణం పెడతాడు, లేదంటే పిస్టల్ గురి పెడతాడు. అది వదిలే లోపల ఒకవేళ అది పిట్ట కనుక పసిగడితే ఎగిరిపోద్ది అనమాట. అట్లా జరగకుండా పోతాను. ప్రభు చిత్తమైతే లోకంలో ఒకప్పుడు బ్రతికిన దానికంటే ఇంకా భయంకరమైన నీచమైన బ్రతుకన్నా బ్రతుకుతావు, లేదంటే అసలు కాలం చెల్లి వెళ్ళిపోతావు. నీ వల్ల నా పని నష్టమైపోతుంది అనుకున్నాడు అనుకో దేవుడు, మచ్చటంగా నీ టికెట్ చించేస్తాడు. ఏది కండక్టర్ గారు కనుక పలా 100 పోవాలయ్యా టికెట్ అంటే టికెట్ ఫీడ్ చేసి కట్ చేసి ఇచ్చినట్టుగా దేవుడు అలానే నీ టికెట్ కట్ చేస్తాడనమాట. అంతదాకా తెచ్చుకోమాక, నీ సొంత అభిప్రాయం పక్కన పెట్టు. ప్రభు నిన్ను ఎలీషా పరిచర్యకు పిలిచాడా, ఆ సేవకుడి కింద నమ్మకంగా ఉండి ఎదుగు. కొంతమంది అంటారు నాకు పొరపాటును కూడా ఒకటి కింద లోబడటం ఇష్టం లేదంటే లోబడేలాగా ఆయన బెండ్ చేస్తాడనమాట. ఏ మూలన ఎటు నొక్కితే, ఇప్పుడు ఫేస్బుక్ యూట్యూబ్లో ఇప్పుడు కొంతమంది వైద్యులు ఆ నరాలు లేదంటే ఎముకలకు సంబంధించిన వైద్యులు బాగా ఆయిల్ పూసి కొన్ని ఎముకలను అట్లా సరిచేస్తున్నారు. ఆ టైపులో నిన్ను ఎక్కడ నొక్కితే, ఏ మూల నొక్కితే నువ్వు లైన్లోకి వస్తావో ఆయనకు బాగా తెలుసు. ఆయన ముందు కుప్పిగంతులు వద్దు, ఆయన చెప్పినట్టు అడుగులు వేస్తే ముద్దు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆయనకు వ్యతిరేకంగా కుప్పిగంతులు వేయొద్దు, దుమ్ముగా తన్నులు పడతాయి. ఎంత నష్టపోతావో నష్టపోయిన తర్వాత నీకు అర్థమైంది, అప్పుడు దాకా అర్థం కాదు. దేవుడు ఎలీషా పరిచర్య చేయమన్నాడా ఒక దైవజనుడి కింద, అక్కడ చెయ్యి. లేదు ఏలియా పరిచర్య చేయమన్నాడా, ఏలియాలాగా సొంత బ్యానర్ పెట్టుకో, నువ్వు సేవ చేయి. ఏలియా పరిచర్య చేస్తున్నప్పుడు ఒకవేళ నిన్ను బయటికి వెళ్ళి వేరొక బోటు పెట్టుకొని సేవ చేస్తున్నట్లయితే నిన్ను ఎన్నికి లాగటానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఒకప్పుడు నువ్వు ఆత్మీయంగా పుట్టి పెరిగినటువంటి ఆ సంఘంలో వ్యక్తులే ఒకవేళ నిన్ను లాగే అవకాశం ఉంటుంది. అలాగనే కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ప్రారంభంలో
సంఘం బాగా విశ్వాసులతో సమకూర్చబడుతుంది. ఎప్పటికప్పుడు అసలు సంఘ సంఖ్య పెరుగుతుందని అపోస్తుల కార్యంలో అపోస్తులు చేసిన దాన్ని బట్టి రాసినట్టుగా సంఘం ప్రారంభంలో అలా పెరుగుతుంటుంది. ఆ తర్వాత సైతాన్ గాడు వచ్చి మచ్చటంగా ఎవరికి వాళ్ళకి ఐక్యత లేకుండా జడగొట్టి అసలు సంఘంలో ఒక్కడు కూడా లేకుండా చేస్తాడు. ఇక నువ్వు డేలా పడిపోతావు. ఇక దేవుడు లేడు, ఏమి లేదు, నాతో దేవుడు మాట్లాడింది కూడా అబద్ధమే, ఈ దర్శనం కరెక్ట్ కాదు, కాబట్టి నేను ఒకప్పుడు పుట్టి పెరిగిన ఆ తల్లి సంఘానికైనా వెళ్తాను, లేదంటే నన్ను ఆత్మీయంగా పెంచినటువంటి వ్యక్తి దగ్గరకన్నా వెళ్తానని నీకు అనిపిస్తుంది అది మంచి అభిప్రాయం అని. అలాగ సైతాన్ గాడు నీలో ఒక గుబులు పెడతాడు. ఆ గుబులు పెట్టి చివరికి దేవుడు ఇచ్చిన దర్శనం అనేది పాడు చేయటం అన్నమాట. ఇది మూలం పునాదిలోనే వాడు చెడగొడటానికి. మీకు ఇంకా అర్థం కావాలంటే రైతు భూమిని సేద్యపరుస్తాడు. మెట్ట భూమి అంటే మిరప పత్తి వేసే ఆ భూమిని ఏం చేస్తారంటే ముందు గొర్రె వేస్తారు, పెద్ద గొర్రెలు అనమాట, బొచ్చల సెట్ అంటారు. పెద్ద పెద్ద గడ్డలు తిరగబడుతూ ఉంటాయి, భూమిని తిరగేస్తాడు. ఆ తర్వాత నీళ్లు పెడతాడు, లేదా వర్షం కురిసిన దాకా నాగుతాడు. అప్పుడు చిన్న గొర్రె ట్రాక్టర్తో సాలు ఇరవాలని చెప్పని నిలువుగా ఒక రౌండు, అడ్డంగా ఒక రౌండ్ అని అట్లా సాలు ఇరవాలంటారు. అలా వేస్తారు. ఆ తర్వాత రాళ్ళు కర్రలు ఏమన్నా ఉంటాయి అన్నీ ఏరి కొట్టేస్తారు పక్కన. అయినా మళ్ళీ వర్షం పడిందాక లేదంటే నీళ్లు పెట్టు, వర్షం పడిందాక నాగుతాడు, లేదంటే నీళ్లు పెడతాడు. తర్వాత ఎద్దలకు గట్టి ఒకటి నాగలు కడతాడు. 3 నాగళ్ళు ఉంటాయి. ఆ 3 నాగలతో ఆ భూమి అంతా దున్నుతాడు. మూల సాళ్ళు వేస్తాడు, సాలు ఇరవాలు వేస్తాడు దాంతోనే. అయినా మళ్ళీ రాళ్ళు కనపడితే పీకుతారు, మొత్తం ఏరుతారు, పుల్లలు దొరికితే ఏరుతారు. తర్వాత గుంటక అంటారు, అంటే అడ్డపత్తి ఒకటి ఉంటుంది, కలుపు మొక్కలన్నీ లాక్కొని పోతూ ఉంటుంది, గుంటక అంటారు దాన్ని. ఎద్దులతోని దాన్ని దున్నుతారు. ఇప్పుడు ట్రాక్టర్లు కూడా వచ్చినాయి గుంటకు తోలడానికి. అయితే ఎద్దులతోని తోలుతాడు. తోలినప్పుడు పైన మట్టి అంతా మెత్తగా మారిపోతుంది. మారిన దాంట్లో మళ్ళీ నీళ్లు పెడతాడు. మళ్ళీ ఎద్దులతోనే నాగల చెట్టు ఉంటుంది, ఒకటే 3 నాగల చెట్టు కానీ లేదా 2 నాగల చెట్టు కానీ ఉంటుంది. ఆ నాగల చెట్టుతో సాళ్ళు వచ్చేలాగా తోలుతాడు. తోలి ఒక కర్ర తీసుకొని లేదంటే ఆ నాగల చెట్టుకి ఏం చేస్తాడంటే విత్తనాలు వేసేటువంటి ఒకటి ఉంటుంది, దాంట్లోకి విత్తనాలు వేస్తూ ఉంటారు. ఆ విత్తనాలు వేసుకుంటా పోతే ఒక నాగలు ఏం చేస్తుందంటే దాన్ని విత్తనాలు కప్పుకుంటా పోతే, అట్లా వేసిన విత్తనాలు అంత శుభ్రపరిచినటువంటి ఆ భూమిలో విత్తనం పడంగానే అది ఎండిపోయి ఉన్నప్పుడే భూమిలో నుంచి ఒక పురుగు వచ్చి తినేస్తుంది. ఒకవేళ మొలకొచ్చి ఏరుదనుతో చిన్న పిలక రాగానే అప్పుడు పురుగు వచ్చి కొట్టేస్తుంది. అది తప్పించుకుంటే ఇంకొంచెం పైకి రాగానే ఏదో ఒక పసర పురుగు వచ్చి పడుద్ది. దాన్ని తప్పించుకుంటే ఏదో ఒక పశువు వెళ్ళి ఒక్కసారి అట్టబట్టి బీకుద్ది, మొత్తం మొక్క బీక్కొని వచ్చుద్ది. ఎందుకు ఈ మాట చెప్పానంటే వ్యవసాయం కూడా సంఘానికి పోల్చబడింది. యేసయ్య అన్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. అంటే సంఘం కూడా వ్యవసాయానికి భూమికి పోల్చబడింది. ఇంత భద్రం చేసి భూమిని దాంట్లో ఒక గింజ నాటితే అది మొలకొచ్చే సమయంలో కానీ లేదంటే కొంచెం పెరిగిన తర్వాత కానీ ఇంకొంచెం పెరిగిన తర్వాత కానీ సైతానుగాడు ఇలాగనే దాడి చేస్తాడు. అలాంటి దాడి చేసే వ్యవహారం సంఘమును నూతనంగా ప్రారంభించే వ్యక్తి విషయంలో కూడా ఉంటుంది. కొన్ని కాలాలు గడిచిన తర్వాత కూడా ఆ సంఘాన్ని పాడు చేయడానికి సైతానుగాడు ఎత్తుగాడు వేసి కూడా స్కెచ్ చేస్తాడు పక్కాగా. బలమైన తుఫాను గాలివాన వచ్చిందండి, చెట్టు అంతే పడదు, వేళతో సహా పెకిలించుకొని అంతే పడదంటే అలాంటి తుఫాను వస్తుంది సంఘం మీదకి, సైతాను గడి పెట్టేది వేళతో సహా పీక్కొని పోతుంది అనమాట. అంటే అసలు ఏమీ లేకుండా ఒక్కొక్క చోట ఏమైందంటే మొద్దు మటికి వాలిపోతే అక్కడ కింద మటికి కట్ చేస్తారు, ఏర్లు ఉంటాయి. సంఘాల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. విశ్వాస విషయమైన అసలు సంఘ స్థాపన విషయమైన నిన్ను దేవుడు ఏలియా పరిచర్యకు పిలిచాడా?
ఎవరు ఎన్ని రకాలుగా ఎన్నికలాగాలని ఎన్ని ప్రతికూలమైన వ్యతిరేకమైన పరిస్థితులు కనబడుతున్నా నీ ఎదుడు కనబడాల్సింది దేవుడు నిర్ణయించిన గురి, దేవుడు నీతో చెప్పిన మాట, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ దర్శనం, దేవుడు నిర్ణయించినటువంటి ఆ పని విషయమై నీకు గుబులు ఉండాలా, దిగులు ఉండాలా, కన్నీరు కాల్స్తుండాలి, ప్రార్థన చేస్తుండాలి. నా ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మాట ఉంది. ఇదిగో చూడండి ఆ మాట చూసి ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టును, యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టు. ఇదిగో ఇక్కడ 13వ వచనంలో అంటాడు, సింధూర మస్తకి వృక్షము నరకబడిన తరువాత అది మిగిలి యుండును, మొజ్జు వలె నుండును, అట్టి మొజ్జు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఆమెను హల్లెలూయా. మొత్తం పాడైపోయినా నా ప్రభు అంటున్నాడు మళ్ళీ చిగురు పుడుతుంది. ఆమెను హల్లెలూయా. చిగురు అంటే మువ్వల వేస్తుంది, ఇక కొమ్మలు వేస్తుంది. అప్పటి వరకు ఒక మొజ్జే, ఇక ఆ మొజ్జులో నుంచి చుట్టూ కొమ్మలు చిగురు పుడితే అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి దాని చుట్టూ చిగురులు పుట్టాయనుకో, ఆ చిగురు కాస్త కొమ్మలైపోతాయి. అంతకుముందు ఒక సింగిల్ మొజ్జే, ఇప్పుడు ఆ మొజ్జులో నుంచే అనేకమైన అంకురాలు, అలా అనేకమైన కొమ్మలు అనేకమైనవి వస్తాయి. దాని ద్వారా విస్తారమైన ఫలము అనేది దక్కుద్ది. ఆమెను హల్లెలూయా. భయపడాల్సిన పని లేదు. ఈ మధ్యకాలంలో ఒక అన్నయ్య వచ్చి నాతో అదే మాట అన్నాడు, అన్నా ఇలా వేరే ఇట్లా వెళ్ళాలి, నేను సేవ అనుకున్నాను కానీ ఏదో అట్లా సంగతి అని అంటే, నాతో అన్నయ్య చెప్పిన మాటలను బట్టి నేను అన్నా, అయ్యా ఒకసారి సంఘంలోంచి బయటికి రాకూడదు, వచ్చావంటే మళ్ళీ ఇక పోకూడదు. పోయావనుకో వీడు అవకాశవాది. ఆడకూతురువైనా మగవాడు నేను చెప్తున్నా, అర్థం చేసుకో. వీడు అవకాశవాది. వీడికి అంత సక్రమంగా వాడు అనుకున్నట్టు జరిగితేనేమో సంఘం ఎంత ఎనికి లాగినా పిలిచినా కానీ వీడు మాట వినలేదు, ఏమి మాట వినలేదు. అదే తేడా పడదు కాబట్టి ఇప్పుడు నేను వస్తున్నా అని చెప్పని వెనక్కి వచ్చావనుకో నువ్వు పక్కాగా ఫ్రాడ్ అని చెప్తారు, పక్కాగా వీడు తేడా అని చెబుతారు. వాళ్ళే ముద్రేస్తారు. బయటికి పోయినప్పుడు ఆ సంఘమే వాడు తేడా, ఇట నీచమైన పని చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, లేనిపోని అన్నీ దగ్గరకు ఉన్న వాళ్ళకో సంఘస్థులకో తెలిసిన వాళ్ళందరికీ దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళే కావాలని ముద్రేస్తారయ్యా. నువ్వు నమ్మకంగా దేవుల్లో ఉన్నావు అనుకో, దేవుడు ఆశీర్వదిస్తాడు. దాన్ని బట్టి ఈ దుష్ప్రచారం ఇది వీళ్ళు కావాలని చెప్పారని ఆ వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారయ్యా. అదే కాకుండా నువ్వు వచ్చిన వాడివి మళ్ళీ తిరిగి అదే మందిరానికి లేదా అదే సంఘానికి లేదా తల్లి సంఘానికైనా పోయావా, వీడు అవకాశవాది, ఏమి అవకాశవాది, వాళ్ళకి అన్నీ బాగుంటేనేమో వెళ్ళిపోతారు ముందుకి, లేదంటే వెనక్కి వస్తారు. వీళ్ళు ఫ్రాడ్, చాలా తేడా వీళ్ళు. కాబట్టి వీళ్ళని నమ్మి ఏ పరిచర్య కూడా అప్పచెప్పకూడదు, వీళ్ళని నమ్మి ఏ బాధ్యతలు కూడా ఇవ్వకూడదు. ఏమో మళ్ళీ అన్నీ అనుకూలంగా ఉంటే వదిలేసి వెళ్ళిపోతారు. అవకాశవాదులు వీళ్ళు. ఆ మాట అంటమే కాదు, ప్రారంభంలో నువ్వు బయటకు వచ్చినప్పుడు ఏ మాటలు ఇతరులకు చెప్పారో ఆ మాటలు అక్షరాలను నువ్వు వెనక్కిపోవటాన్ని బట్టి ముద్ర వేసిన వాడు అవుతావు. వీళ్ళు చెప్పింది కరెక్టేరా, వీడే ఏమే తేడా అని చెప్పని ముద్ర వేస్తారయ్యా. వీడే తేడా అని ముద్ర వేస్తారు. కాబట్టి ఏది ఏమైనా సరే దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓపిక పట్టు, నీకు ఇచ్చిన దర్శనాన్ని చూడు, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని చెప్పాడు. ఈరోజు దేవుని సేవ చేయాలనుకున్న నీకు శ్రమలు ఎదురవుతున్నాయి, ఇంకేదో పరిస్థితిని బట్టి ఒక వ్యక్తి కింద శిష్యరికం చేయడం అనేది నాకు నచ్చదనే సెక్షన్ పక్కన పెట్టు. దేవుడు నిన్నాడు అలా కోరుకుంటే నువ్వు అక్కడే ఉండిపోతావు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, విష ప్రయత్నాలు చేసినా పొరపాటును కూడా బయటకు వచ్చి నువ్వు వర్ధిల్లవు, దేవుని సేవ చేయలేవు. లేదు, దేవుడు అక్కడే ఉండమన్నాడా, అక్కడే ఉంటేనే గొప్ప ఆశీర్వాదం నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు విలువ ఉంటుంది అక్కడే ఉంటే. అక్కడ నిన్ను ఉండొచ్చు అని చెప్పి దేవుడు, నువ్వు బయటకు వచ్చే అని చెప్పినా
నువ్వు అక్కడే టెస్ట్ వేసుకొని కూర్చోనంటే నిందలు, అవమానాలు, వేదనలు తప్ప రెండోది నీకు ఎదురుగా నేను ఎదుర్కొన్నా. నా ప్రభు ఆగస్టు మాసంలో 2020 సంవత్సరంలో నాతో మాట్లాడాడు, బయటికి రా అన్నాడు. నా మనసులో నేను రాను అనుకుంటా ఉన్నాను. ప్రభు చెబుతాను, నీకు నువ్వు రావురా, నేనే నిన్ను బయట వేసేలాగా ఆ సంఘంలో చేస్తున్న కార్యం అన్నాడు. అట్లానే డిసెంబర్ మాసం వచ్చే లోపల చివరి శుక్రవారం, డిసెంబర్ 2020 చివరి శుక్రవారం, ఆ సంవత్సరానికి అదే చివరి శుక్రవారం నాకు తేడా అనిపించింది, తేడా పడుతున్నా అనిపించింది. ఉపవాసం ఉన్నాను, ప్రభువా నాతో మాట్లాడని వాక్యం ద్వారా తీశాను. ఆగస్టు మాసం 2020లో ఏ లేఖనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాలో, పరమగీతాలు 4:7-8 వచనాల్లో ఆ మూల వాక్యం తీసుకొని దైవజనుడి ద్వారా మాట్లాడిన ఆ మాటలే మళ్ళీ తిరిగి లేఖనం తీస్తే అదే అధ్యాయం అయ్యే వచనాల ద్వారా నాతో మాట్లాడాడు. ఇక కన్ఫర్మ్, ఇక్కడ ఎక్కువసేపు ఉన్నా కానీ నాకు దుమ్ము తన్నులు పడతాయి, ఇంకా నేను చాలా నష్టపోవచ్చాను, అవసరమైతే నా ప్రభు చంపేస్తాడు కూడా మాట వినకపోతే. దాన్ని ఎలా నిర్ధారణ చేసామంటే, యోనా బ్రతికేమైంది, తార్షీషు వాడు ఎక్కాడు, నేనేమే పట్టణం వెళ్ళమంటే యాడేసాడు దేవుడు తీసుకుపోయి, మత్స్య చేపకో దానికి చెప్పాడు, అలా నోడు దూకుతున్నది ఏత్తన్నారు కానీ సముద్రంలో వాడిని మింగు తినమాక, అరిగించుకోమాక తీసుకుపోయి నినివే పట్టణం ఒడ్డును గక్కు అన్నాడు. అట్లనే గక్కింది. 3 రోజుల వరకు అంతే ఉంచు అన్నాడు, అంతే ఉంచింది. ఆ గతి పట్టకం ముందే అది నాకు బాగా గుర్తనమాట. అందుకే ప్రభు ఏది చెబితే దానికి అమ్మడే సరెండర్ అవుతా. దుమ్ముకు తన్నులు తిని నష్టపోయి అనారోగ్య పాలై, లేదంటే తేడా పడితే ఏకంగా చావే రుచి చూడాల్సి వస్తే ఎందుకు నాకు వద్దయ్యా అని చెప్పని ఒక నిర్ణయంతోనే ప్రభు ఏది చెబితే చేయడానికి సరెండర్. ప్రభు ఆడికి వెళ్ళమంటే ఆడికి వెళ్తే, చేయమంటే అది చేస్తా. అదే జరుగుతుంది ఇప్పుడు ప్రభు కృపను బట్టి. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు ఓడ ప్రయాణంలో ఎన్నో శ్రమలు ఎదుర్కొంటా ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళతో దేవుడు, పౌలు భక్తుడు అన్నారు, అయ్యా ఈ ఓడ దాటి దూకి పక్కకి ఎవరైనా పోయారా, మీ ప్రాణాలకు ప్రమాదం. కాబట్టి రాత్రి దేవుడు దూత నాతో వచ్చి మాట్లాడాడు, ఈ ఓడలో ఉన్న వాళ్ళందరూ నీకు అప్పచెబుతున్నారు, ఎవరికి ఏం కాదు ఓడలో ఉన్నంతసేపు. నువ్వు ఒకవేళ ఏదన్నా ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకొని ఏదో చేయాలని ఈ మాటలు వింటున్నా, నువ్వైనా నేను ఎవరైనా సరే ఏదో నిర్ణయాలు చేసుకొని ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తే, ప్రభు నిర్ణయించిన ఓడలో నువ్వు ఉంటేనే నీకు సేఫ్. ఓడ అంటే కుటుంబం, ఓడ అంటే సంఘం, ఓడ అంటే మందిరం. ప్రభు నిర్ణయించిన దాంట్లో నువ్వు ఉంటేనే నీకు సేఫ్టీ, లేదంటే ఏమైపోతుందో తెలీదు. ఇదే ప్రసంగం అయిపోయింది. ఇప్పుడు దాకా వేసింది పునాది, అయిపోయింది ప్రసంగం. దేవుడు నిర్ణయించినటువంటి ఆ కుటుంబంలో, దేవుడు నిర్ణయించినటువంటి ఆ సంఘంలో, దేవుడు నిర్ణయించినటువంటి ఆ మందిరంలో, దేవుడు నిర్ణయించినటువంటి ఆ వ్యక్తితో, దేవుడు నిర్ణయించినటువంటి ఆమెతో, ఆ వ్యక్తితో ఆమెతో అంటే వివాహం విషయం. అది దేవుడు నిర్ణయించినటువంటి కుటుంబం, సంఘం, మందిరం అంటే దేవుడు నిర్ణయించిన దాంట్లో నువ్వు ఉన్నంతసేపు, ఆ కుటుంబంతో ఆ సంఘంతో నువ్వు ఉన్నంతసేపు నీకు ఏ హాని జరగదు. దేవుడు చెప్పినట్టుగా నువ్వు నిలిచినంత కాలము, దేవుడు నిర్ణయించినటువంటి ఆ ఇంట్లో ఉంటే, దేవుడు నిర్ణయించినటువంటి ఆ సంఘంలో ఉంటే, దేవుడు నిర్ణయించినటువంటి ఆ మందిరంలో ఉంటే నీకు క్షేమం, అన్ని విధాలా నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుడు నిర్ణయించినటువంటి ఆమెతోనే నీకు వివాహం జరిగితే, దేవుడు నిర్ణయించినటువంటి అతనితోనే నీకు వివాహం జరిగితే నువ్వు అన్ని విధాలు ఆశీర్వదింపబడతావు. భావితరాలకు కూడా నువ్వు దేవుని అందించిన దానవు, దేవుని అందించిన వాడు అవుతావు. కాదు అని చెప్పని మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, మా తాత చెప్పాడు, మా పెదనాన్న చెప్పాడు, వాడి బాబు చెప్పాడు, ఇంకెవడో చెప్పాడు అని చెప్పి నువ్వు నిర్ణయం చేసుకొని ఏమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకొని పిల్లల వివాహాల విషయంలో కానీ, ఆడపిల్ల వివాహ విషయంలో కానీ, లేదు మగ పిల్లగాడి వివాహ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, లేదు ఈ కుటుంబంలో నేను ఉండలేనని పోతూ ఉంటారు కొంతమంది. ఆ విషయంలో అయినా సరే, నేను మా నాన్నలతో ఉండను వేరుపడతానంటారు కొంతమంది. ఆ విషయంలో అయినా సరే, మా అత్త వాళ్ళతో నేను ఉండనండి అని చెప్పని వేరుపడతాం ఉంటుంది కోడలో. ఓ పక్కన పొదును పెడతా ఉంటుంది కత్తికి. దరిద్రాన్ని అనుభవిస్తావు తప్ప ఆశీర్వాదం నువ్వు ఎప్పటికీ అనుభవించలేవు. నువ్వు ఆ కుటుంబంతో వాళ్ళతో కలిసి ఉండాలి. అంతే. ఆ సంఘంలో నేను ఉండనని చెప్పని పందికొక్కు కనుక గుంతలు తవ్వినాడు, గుంతలు తవ్వుతాం. ఈ సెక్షన్ అసలు వదిలేసి
దేవుడు నిర్ణయించిన రీతిగా ఆ సంఘంలో ఉన్నావా? దేవుడు నిర్ణయించిన రీతిగా ఆ మందిరంలో ఉన్నావా? ఒలివ మొక్క వలె దేవుని చంటు కట్టబడి ఆశీర్వదింపబడతావు అన్ని విధాలుగా. పౌలు భక్తుడు అదే చెబుతున్నాడు అక్కడ ఉన్న వాళ్ళతో, దయచేసి ఓడ దాటి పక్కకు పోమాకండి. ఆ పౌలు చెప్పిన మాట వినకుండా కొంతమంది ఏం చేశారు తెలుసాడా? బర ఒక్కగా ఉన్న హెల్ప్ బోట్ అంటారు. ఓడకి షిప్కి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళని చేరవేయడానికి హెల్ప్ బోట్లోనే ఉంటాయి. అలాంటి హెల్ప్ బోట్ ఒకటి పడవ ఉంటే ఆ పడవను దించేశారు చెప్పిన అనకుండా. కొంతమందికి దేవుడు చెబుతున్న మాటలు ఉంటాయి. ప్రసంగం ఇప్పుడే ప్రారంభమైంది. కొంతమందికి దేవుడు చెబుతున్న మాటలు ఉంటాయి. దైవజనం ద్వారా, పెద్దల ద్వారా, అన్యుల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. అబ్బే పెడచని పెట్టి వాళ్ళ మనసులో ఒక నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారం అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చివరికి నష్టపోతూనే ఉంటారు. అది కూడా తెలుస్తుంది. కానీ దేవుడిని నిందిస్తూ ఉంటారు. దేవా మేము వెళ్తుంటే మాకెందుకు కలిసి రాకుండా చేస్తావు? దేవా మాకెందుకు ఎట్ట చేస్తావు? దేవా మాకెందుకు ఈ శ్రమ? దేవా మాకెందుకు ఈ రోగం? దేవా మాకెందుకు ఈ ఇబ్బందులు? దేవా మాకెందుకు ఈ అప్పు తీరట్లేదు? దేవా ఎందుకు నా బిడ్డల జీవితాలు ఎట్టాయని? అరే నీకు ముందే ఏం చెప్పాడు దేవుడు? లోతుతో ఏం చెప్పాడు దేవుడు? లోతా, నీ భార్య బిడ్డలను తీసుకో, నీకు కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ మొత్తాన్ని తెచ్చుకో, వెనక్కి తిరగకుండా ముందుకు పో ఆ కొండకాండ. లోతు అన్నాడు, అయ్యా కొండ కాదులే కానీ ఈ చిన్నదైన ఆ గ్రామానికి నన్ను పోని, వచ్చాయి ఆ కొండకు పోను. ఇంట్లో పిల్లలకు పెళ్లి చేద్దామని అల్లుడు దగ్గర పోయి, అల్లుడు ఆ ఉగ్రత వస్తుంది అంటున్నాడు. దేవుడు వెళ్ళమంటున్నాడు. ఏమిచి పిచ్చి పట్టింది అమ్మావా? ఉగ్రత రావటం ఏంది? ఆకాశం నుంచి నిప్పులు కొరవటం ఏంది? ఎక్కలో లేకున్నావు పోతే పో, మేము మాత్రం రాం. ఏదన్నా ఏడుంటారని మీ పిల్లలు చేసుకుందాం అనుకుంటుంటే మీరేది మేము అడగపోవచ్చు ఏడకపోవచ్చు అంటే అట్టయితే కుదరదు, పోండి మీ సంబంధాలు మాకు వద్దులే అని చెప్పని తెగేసుకున్నారు. అంతటితో అయిపోయిందా? లోతు భార్య, ఇద్దరు పిల్లలు. ఇక బర దేవుడు చెప్పిన కొండెక్కకుండా వాళ్ళు అనుకున్న ఊరికి, ఆ చిన్నదైన ఊరికి వెళ్తూ ఉంటే చివరికి భడ అంటున్నాయి. నిప్పులు వడగళ్ళలాగా కురుస్తూ ఉన్నాయి, పెద్ద కణుతుల్లా కురుస్తూ ఉంటే ఈ లోతమ్మ ఏం చేసిందంటే ఎనికి తిరిగింది. ప్రభు ఏం చెప్పాడు? ఎనికి తిరగమాక, ఎనికి తిరిగారా ఉప్పు స్తంభం అయిపోతారన్న. విచిత్రం ఏంటంటే తండ్రిలో ఉన్నటువంటి విశ్వాసం అనే బీజం పిల్లల్లో ఉంది, కానీ తండ్రికి ఉన్న మంచి లక్షణాలు పిల్లలకు లేవు. భార్య మాత్రం ఆ సొదొమ గొమొర పట్టణం మీద మోజు పెట్టుకుంది. ఫళఫళ అనగానే అమ్మో నిప్పుల గంధకాలు వచ్చి మీద పడ్డాయని ఎనికి తిరిగింది. అంతే, ఉప్పు స్తంభంగా మారిపోయింది. పిల్లలేమో తండ్రి యొక్క విశ్వాసం ఉన్నా కానీ తండ్రికి ఉన్నటువంటి మంచి గుణ లక్షణాలు లేవు. కాబట్టే తండ్రిని మచ్చుడుగా మార్చి వాళ్ళిద్దరూ ఆయనతో శారీరకంగా కలిశారు, పిల్లలు కన్నారు. వాళ్ళే శపితమైన సంతానం, మోయాబీలు, అలాగనే అమోరీలు. శపితమైన సంతానం అది. కానీ నా ప్రభు మాత్రం వాళ్ళ తల్లులు చేసిన పొరపాటును బట్టి వాళ్ళని శిక్షిస్తూనే పరలోకంలో స్వాస్థ్యం అంటే కానాను దేశంలో వాళ్ళకు భాగాలు పంచి ఇచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. ఏ ఉన్నతమైన పదవులు అయితే ఇయలేదు, కానీ చివరికి మోయాబీలకు మాత్రం దక్కింది ఉన్నతమైన పదవి. రూతు వచ్చి బోయాజుతో పెళ్ళి అవటం, బోయాజు ద్వారా ఓబేదెదు, యెషై, దావీదు వంశమందు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు. అది ఉన్నతమైన ఆశీర్వాదం వాళ్ళు దక్కించుకున్నారు. అమోరీలకు దక్కల ఆ విషయం, ఆ సంగతి. అదేనా ఉంది మాట. ఆదికాండం 19వ అధ్యాయంలో అట్టుకుంటే ఆ మాట ఉంది. 19వ అధ్యాయంలో ఆ మాట రాసినట్టున్నాడు ప్రభు. 19వ అధ్యాయం 37వ వచనంలో మోయాబీలు ఒక ఆమె కంటే చిన్నదంట బెన్యామీను పేరు పెట్టినందుకు అతడు నేటి వరకు అమోరీయులు కాదు, క్షమించండి, అమోనీయులు అనేవాళ్ళు, మోయాబీలు అనేవాళ్ళు
లోతు కుమార్తెల వల్ల శపితమైన సంతానంగా బయటకు వచ్చారు. అమ్మోనీలకేమో ఏ పదవులు లేదు, పరలోకంలో స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, అంటే కానాను దేశంలో స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చాడు. మోయాబీలకు మాత్రం రూతు ద్వారా, రూతు చేసిన నిర్ణయాన్ని బట్టి బోయాజుతో పెండ్లి, ఆ తర్వాత ఓబేదేదు, ఆ తర్వాత యెషయా తర్వాత దావీదు వంశంలో నుంచే యూదా గోత్రపు సింహంగా దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వచ్చాడు. ఇది గొప్ప ఆశీర్వాదం. ఈరోజు ప్రభు నీతో చెబుతున్న మాట, పౌలు భక్తుడిని ఆధారం చేసుకొని దేవుడు నీతో చెబుతున్న మాట, ఆ ఇంట్లోనే ఉండు, నీకు ఆశీర్వాదం. దేవుడు చెప్పిన ఇల్లు, ఆ ఇల్లు అంటే నువ్వు ఉన్న ఇల్లు కాదు, మళ్ళీ అదొకటి. దేవుడు నిన్న ఏ ఇంటిలో ఉండాలని నిర్ణయించాడో ఆ ఇంట్లో నువ్వు ఉంటేనే, ఆ ఇంటికి కోడలుగానో అల్లుడుగానో ఉంటేనే ఏది నీకు ఆశీర్వాదం అన్నమాట. అల్లుడు అని చెప్పనగానే పోయి ఇల్లరికి ఉంటాం కాదు, మంచి మంచి మేధావులు ఆడకపోయి ఉంటారు, నాన్న అగచాట్లు, అవమానాలు, వేదనలు, నిందలు అనుభవిస్తూ ఉంటారు. అలా కాదు, ఆ ఇంటి పిల్లను నువ్వు పెళ్లి చేసుకోవటం, ఆ ఇంటికి అల్లుడుగా ఉంటావు, అంతవరకే. నీ బతికేది నువ్వు బతకాల. పోయి ఆ అచ్చగారి వాళ్ళ మీద పడి మాయదానం పడ్డు, ఈ దౌర్భాగ్యుడు, దరిద్రుడు, పనిచేయడు, ఏం చేయడు, అది ఇదని ఇట్లా ఈసడి మాట చేత మానసికంగా కురిగిపోయి నువ్వు ఒక సీసా పట్టుకొని పక్కన కుక్క పిల్ల పెట్టుకొని నేను పుట్టాను, ఈ లోకం పుట్టి నీకు ఈ రకంగా పాటలు పాడుకుంటే కాదు. నీ మర్యాద చొప్పున నువ్వు నీ పద్ధతిలో నువ్వు ఉండు, చాలంతే. దేవుడు నిర్ణయించిన సంఘంలో ఉండు, దేవుడు నిర్ణయించిన మందిరంలో ఉండు. అప్పుడు నువ్వు యెహోవా మందిరావరణములో ఎంతో ఆదరణ కలదు. అక్కడే సంతోషం ఉంది, అక్కడే అన్నీ ఉన్నాయి. పచ్చని ఒలివ మొక్క వలె నువ్వు ఆడ నాటపడతావు. ఒలివ మొక్కకి చావు లేదు, అందుకే పచ్చని 128వ కీర్తన 3వ వచనంలో కూడా నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారన్నాడు. అంటే ఒలివ మొక్కకు చావు లేదు, ఇప్పటికీ ఉంది. ఒలివ మొక్క అంతే ప్రతి 1000 ఏళ్ల కాలం, ఎన్నో వేల సంవత్సరాల కాలం ఉంది, అది చావు లేదు. అంటే దాని అసలు పరిపూర్ణమైన అర్థం ఏంటంటే శాశ్వతమైన ఆశీర్వాదం, శాశ్వతమైన కృప, వాత్సల్యత, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు. ప్రభు చెప్పిన కాడ నువ్వు ఉంటే, ప్రభు చెప్పినట్టుగా ఆ వ్యక్తితో, ఆమెతో లేదా అతనితో పెండ్లాడితే, ఆ ఇంటిలో నువ్వు ఉంటే, ఆ సంఘంలో ఉంటే, ఆ మందిరంలో ఉంటే, ఈ శాశ్వతమైన అన్ని ఆశీర్వాదాలు నీ వశం అవుతాయి. అట్టి కృప ప్రభు యొక్క మహోచిత కృప చొప్పున మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. ఇప్పటి వరకు శ్రేష్టమైన సంగతులు ప్రభువా నీవు నాతో మాతో అందరితో నువ్వు మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు. నీ మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచండి. అనేక పర్యాలు నెమరు వేసి నిన్ను మహింపరచుకోవడానికి కూడా కృపను దయచేయండి. విన్న మాటలను బట్టి నీ బిడ్డలు పశ్చాత్తాపడుతూ నీ పాదాలు పట్టుకొని కన్నీరు విడుస్తున్నట్లయితే, ఒక తీర్మానానికి వచ్చుతున్నట్లయితే వారి తీర్మానాన్ని స్థిరపరచండి, ఆ కన్నీరును అంగీకరించండి. కృపచేత ప్రార్థన మీ దేవ మీరు ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చి, దేవా నీ బిడ్డలో నువ్వు చెప్పిన మాట చొప్పున స్థిరపరచబడినట్లయితే అన్ని విధాలు ఆశీర్వదించండి. స్థిరపరచబడకపోయినట్లయితే నువ్వు అనుకున్న రీతిగా వారిని సరైన మార్గంలో నడిపించుకొచ్చి స్థిరపరచు, ఆ ఆశీర్వాదానికి వారసులుగా మార్చు. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుతూ నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నా, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నా. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడు ప్రభావం ఏదున్నా నీ పాసనలు మహాపునరుద్ధాన శక్తి ద్వారా వేస్తున్నాను, వాటినోడు ప్రభావాన్ని బంధిస్తున్నా, బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి ఏసునామని మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతాయి. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా కనికరించండి, మా నిమిత్తం ప్రార్థించండి అయ్యా అని చెప్పని ఆయా రీతులుగా అడిగిన వాళ్ళు ఉన్నారు.
నీ సన్నిధిలో మోకరించి ఆ దైవజనుడి ద్వారా మా కోసం ప్రార్థన చేయించయ్యా అని చెప్పని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. అందరి యొక్క ప్రతి ఒక్కరు అవసరత అక్రతలు, ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా అన్ని విధాల అవసరతలు అక్రతలు నీ కృప చొప్పున యేసు నామములో తీర్చబడునుగాక. నా కోసం, పరిచయ కోసం విన్నదాన్ని బట్టి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలత లేకుండా బిడ్డలు దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరిచి అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడుకొందుగాక. కార్యము జరిగించండి. నీకు స్తోత్రాలు. మా ఎదుటిన్న దేవ ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నీ జయకరంగా జరిగించు అయా. పాట ఇదిగో తండ్రి టేక్ ఇవ్వటానికి వెళుతుండగా నీవే నీ కృప ద్వారా జరిగించండి. కావలసిన ధనము కూడా సహాయించు అన్ని విధాలు. అదిగో తండ్రి ఆ మ్యూజిక్ డైరెక్టర్ని కూడా మీ స్వాధీనం తీసుకోండి అయ్యా. మరి నువ్వు సెలవిచ్చినటువంటి నిశ్చితమైనటువంటి దేవ ఆ పాటను దేవ చక్కగా ఇదిగో తండ్రి ఆ పాటకు తగ్గ నువ్వు అనుకున్నట్టుగా నీకు ఇష్టమైన మ్యూజిక్ కంపోజ్ చేసేలా కృపను దయచేయి. ఎటువంటి మ్యూజిక్ కంపోజ్ అయితే ఇదిగో ప్రభు ప్రజలందరూ నీ ఆదరణ పొందుతారో, నీ కృప పొందుతారో, నీతో అంటు కట్టబడతారో, నువ్వు అనుకున్న పని జరుగుతుందో, నీ నామానికి ఘనత వచ్చుద్దో ఆ మ్యూజిక్ కంపోజ్ చేసేలాగా ఆ బిడ్డని స్వాధీనంలో తీసుకో. పాట పాడేటప్పుడు కూడా చక్కని స్వరాన్ని దయచేయి. గొంతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఫైనల్ రికార్డింగ్ అప్పుడు ప్రభు మంచిగా అది పాడతానికి కూడా కృపను దయచేయి. ఇంకేమైనా పాటలో చేర్పులు మార్పులు ఉంటే చేయడానికి కూడా సహాయించు. అది ట్యూన్ విషయంలో కూడా దేవ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో అంతా మాట్లాడి నిశ్చిత ప్రకారం దాన్ని సిద్ధపరచు. అన్ని విధాల కృపద ఇచ్చామని వీడియో ఎడిటింగ్ కూడా నువ్వు అనుకున్నట్టు చక్కగా జరిగింది. నీ చిత్తమైన సమయంలో నీ చిత్త ప్రకారం నీ ప్రజల ముందుకు దాన్ని తీసుకొచ్చి దేవ నీ నామ ఘనత కొరకే ప్రతిష్ఠించి ఆవిష్కరించడానికి కూడా కృపను దయచేయి. అన్ని విధాలు అన్ని విషయాలు కృప అనుగ్రహించి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు. 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని ప్రాంతంలో ఎక్కిపిస్తున్నాను. సంఘ బిడ్డలను అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులు నీ చేతులకు అప్పగించు. సోషల్ మీడియా ద్వారా దేవ పరిచయను వెంబడిస్తున్న మాటలు విని బలపడుతున్న వారిని కూడా నీ చేతులకు అప్పగించు. మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామంలోనే అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాస్తాలకు బిడ్డలందరిని అప్పచెప్పి దీవించి ఆశీర్వదిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగనే సంఘ బిడ్డలకు ఈ పరిచర్యకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు సోషల్ మీడియా ద్వారా కూడా ఏకీపిస్తున్న బిడ్డలందరికీ నేను మరి పరిచర్లో కలిగిన సమస్తానికి కూడాను నిత్యత్వము చేరి పర్యంతం సదాకాలము చూడే ఉండి ప్రభు ఈరోజు సెలవిచ్చిన ప్రకారంగా ఆ కృప మనందరికి అనుగ్రహించి ఆయన అనుకున్న పని జరిగించి తద్వారా మన ద్వారా ఆయన మాత్రమే మహిమ పొందేలా చేయునుగాక. అలాగ జరుగునుగాక. అలాగూ జరిగించిన త్రియేక దేవుడైన యేసుక్రీస్తు యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకే ప్రవేశ రక్తమునకే ప్రవేశ నామమున సంపూర్ణమైన విజయం కలుగుగా. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు అవి ఎంత ప్రమాదం మంత్రపడ వాటన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగా. ఆమేన్. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. అందరికీ వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడేవుడి నడిపించునుగాక. ఆమేన్.